మనకు తెలుసు రిషబ్ పంత్ మెట్ విత్ హారబుల్ యాక్సిడెంట్ 1.5 years లేచి అట్ ద హైయెస్ట్ లెవెల్ స్పోర్ట్ ఆడుతున్నారు. సో కాల్డ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈ స్పోర్ట్స్ అత్యున్నత కంట్రీస్ పోలిస్తే వీఆర్ ఆన్ పార్ విత్ దెమ్. సో దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు ట్రీట్ ఆర్ ప్లేయర్స్ అండ్ గెట్ దెమ్ బ్యాక్ టు వాట్ ఎవర్ దే వాంట్ టు. ఏ స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంజరీ జరుగుతాయి, ఎక్కువ సర్జరీస్ వస్తాయి. రగ్బీలో చూస్తే మన యాంకిల్ ఉంటుంది కదా, 360 degree తిరిగిపోతుంది. మినిమం ఒకరికో ఇద్దరికో మోకాల్లో ఒకటో రెండో లిగమెంట్లు పోతాయి. బియర్ లో కాల్షియం ఉంటుందంట, సో బియర్ బోన్స్ కి మంచిదా? దీంట్లో కాల్షియం ఉంది, దీంట్లో ఐరన్ ఉంది అని తీసుకునేటట్టయితే నేను చెప్పా, బాడీ విల్ టేక్ ఓన్లీ వాట్ ఇట్ ఇస్ నెసెసరీ. హస్బెండ్స్ కి దవడ ఫ్రాక్చర్లు ఎక్కువ వస్తాయి సార్? ఫార్చునేట్లీ మేము ఓన్లీ దవడ కింద నుంచి చూస్తాం. సో అట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినే భాగ్యం మాకు లేదు. ఈ మధ్య యూట్యూబ్ డాక్టర్స్ పెరిగారు. చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ డాక్టర్, మీ దగ్గరికి వెళ్ళిపోదాం, అది తప్పు కదండి? వీళ్ళ యాడ్స్ ఎక్కడ వస్తాయి తెలుసా అండి? యూట్యూబ్ లో కాదు, భక్తి ఛానల్స్ లో వస్తాయి. పెద్ద వాళ్ళని టార్గెట్ చేయడానికి పేషెంట్స్ కున్నే భయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఇండియాలో సార్ డాక్టర్స్ మీద చాలా అటాక్స్ జరుగుతాయి. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తుంటే భౌతిక దాడులు చేస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు వైద్యులు. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. ఎనీ హారబుల్ టెరబుల్ ట్రామా కేసెస్ కానీ మీకు ఏమైనా ఉంటే చెప్పండి. సో యంగ్ పేషెంట్, 16 years పేషెంట్, చిన్న స్టోరీ లాగా చెప్తానండి. హలో డాక్టర్ పూర్ణచంద్ర గారు. హలో హరీష్, నైస్ టాకింగ్ టు యూ అండ్ మీటింగ్ యూ హియర్. డాక్టర్, ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మీ గురించి. నా పూర్తి పేరు పూర్ణచంద్ర తేజస్వి. సో నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని, బట్ స్పెషలైజ్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ అంటాం. సో మై స్కూలింగ్ వాజ్ ఇన్ కర్ణాటక, బళ్ళారి. ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు, బట్ సమ్హౌ ఐ టుక్ ఆన్ ఇంట్రెస్ట్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. తర్వాత ఎంబీబీఎస్ మైసూరు మెడికల్ కాలేజ్ అనే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చేయబడింది, విచ్ ఇస్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆల్సో. 100 years, యా. అండ్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కేఎంసీ మ్యాంగ్లూర్ అని, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ. తర్వాత అక్కడి నుంచి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ తీసుకొని, బికాస్ ఐ వాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ మై సెల్ఫ్, స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్లో ఇంట్రెస్ట్ తీసుకొని, ఆర్థ్రోస్కోపీలో ఇంట్రెస్ట్ తీసుకొని జర్మనీ, కెనడాకి వెళ్ళటం జరిగింది ఒక 6 years. తర్వాత బై డెస్టినీ హైదరాబాద్లో సెటిల్ అవడం జరిగింది 2019. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్. స్పోర్ట్స్ ఇంజరీ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ అంటున్నారు కదా. సో స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్స్కి ఇండియాలో ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది అంటారు, ఎందుకంటే దేర్ ఆర్ నో స్పోర్ట్స్ పీపుల్ కదా సార్. సర్వీస్ సేస్ దట్ ఇండియన్స్ ఆర్ ద లీస్ట్ యాక్టివ్ ఫిజికలీ. స్పోర్ట్స్ ఎక్కువ ఆడడం సార్ మనం చెప్పాలి. ఒకే స్పోర్ట్, అది క్రికెట్, చాలా తక్కువ. సో మరి స్పోర్ట్స్ మెడిసిన్ మాత్రం చూస్తుంటే స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో ప్రాక్టీస్ ఉంటుందంటారా? సో యూ హ్యావ్ బాట్ అవుట్ వెరీ నైస్, మంచి టాపిక్ తెచ్చారు. ఎందుకంటే స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అనేది, ఇప్పుడు ఆర్థోపెడిక్స్ ఎట్లా అంటే అండి, ఒక 20-25 years బ్యాక్ మనం చూస్తే ఎముకల డాక్టర్లు, అవునండి, ఎముకలు సెట్ చేసేవాళ్ళు. ఇంతకుముందు మన ఎముకలు ఎవరు సెట్ చేసేవాళ్ళు? ఈ పుత్తూరు బోన్ సెటర్స్ అని, లేకపోతే పట్టి వేసి సెట్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి 1970sలో 1975లో జనరల్ సర్జరీ అని ఉండేది తెలుసా? జనరల్ సర్జరీ నుంచి ఆర్థోపెడిక్స్ అనేది సపరేట్ అవటం జరిగింది. 1975 ముందు డాక్టర్స్ ఆర్థోపెడిక్స్ ట్రీట్ చేయాలంటే జనరల్ సర్జన్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అప్పుడు స్పెషాలిటీ లేదు. యాజ్ లేట్ యాజ్ 1970sలో ఆర్థోపెడిక్స్ అనే ఫీల్డ్ వచ్చింది. బట్ ఆర్థోపెడిక్స్ ఎంత వేగంగా పెరిగిందంటే బై ద ఎండ్ ఆఫ్ 1990 or 1995 ఆర్థోపెడిక్స్లోనే ఒక 10 to 15 సూపర్ స్పెషాలిటీస్ అయిపోయినాయి. ఒక్కొక్క జాయింట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నారు. దాంట్లో ఒక స్పెషాలిటీ వచ్చేసి స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ అంటాం, లేకపోతే ఆర్థ్రోస్కోపీ. ఈ బేసికలీ మేము ఏం డీల్ చేస్తామంటే బోన్స్ తక్కువ, లిగమెంట్స్, కండరాలు, ఈ జాయింట్ డిస్లొకేషన్స్ ఇట్లాంటివి ఎక్కువ. మీరు చెప్పిన క్వశ్చన్కి మన దాంట్లో స్పోర్ట్స్ పీపుల్ తక్కువ అంటే ఎస్, యాజ్ ఆఫ్ నౌ పర్ క్యాపిటా చూసుకుంటే మనం చాలా తక్కువ. బట్ నేను ట్రీట్మెంట్ చేసే 90% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ స్పోర్ట్స్ పీపుల్. దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఇంజురీస్, స్పోర్ట్స్లో అయ్యే ఇంజురీస్ లాంటి ఇంజురీస్ వీళ్ళకి అవుతాయి. లిగమెంట్ ఇంజురీస్, ACL ఇంజురీ, లేకపోతే భుజంలో కండరాలు కట్ అయ్యాయి, ఇవన్నీ ఇంజురీస్ నార్మల్ వాళ్ళకి కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పర్సన్స్ కాదు, యూ విల్ బి వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ, ఐఎమ్ అ డాక్టర్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు బి యాక్టివ్. సండే వెళ్ళి నేను ఏదో ఫ్రెండ్స్తో చిన్న ఫుట్బాల్ ఆడొచ్చు, క్రికెట్ ఆడొచ్చు, అట్లా అయినప్పుడు ఇంజురీస్ అయితే ఇంతకు ముందు ఈ నార్మల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్పెషలైజ్ అవటం వల్ల పేషెంట్స్కి వీఆర్ ఏబుల్ టు డూ మోర్ జస్టిస్. ఓకేనండి.
బట్ అగైన్ మీరు చెప్పిన క్వశ్చన్స్కి ఇండియాలో స్పోర్ట్స్ జనాలు తక్కువ ఉన్నారు. ఎస్, ఇట్ వాస్ టిల్ ద లాస్ట్ డికేడ్. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రెమెండస్గా ఇట్ హస్ బీన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ పీపుల్ స్పోర్ట్స్ తీసుకునేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. స్పోర్ట్స్ ఆడుతున్నారంట సార్? డెఫినెట్లీ ఆడుతున్నారు. అట్లీస్ట్ ద చిన్న కిడ్స్, ఇప్పుడు స్కూల్స్లోకి వెళ్ళే చిన్న కిడ్స్, ఇప్పుడు మీరు స్కూలింగ్లో ఉన్నప్పుడు మనం ఎంత స్పోర్ట్స్ ఆడేవాళ్ళం? చాలా, అంటే మనకు అప్పుడు సెల్ ఫోన్స్ కానీ వీడియో గేమ్స్ ఎక్కువ లేవు కదండి. అవును. బయటే ఏదైతే అవుట్డోర్ స్పోర్టే ఉండేది. మా అంటే టీవీ ఉండేది కానీ తక్కువ. సో నేనేమంటానంటే మీరు చిన్నపిల్లలు ఇప్పుడు ఈ మధ్య దే ఆర్ టేకింగ్ అప్ స్పోర్ట్ అంటే ఈ వీడియో గేమ్స్ అంతే కదా సార్. ఈ ఇంజురీస్ ఎక్కువ వస్తాయి అనుకుంటాం మీకు, థంబ్ అండ్ డెఫినెట్లీ అది దట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజురీ. అగైన్ దట్ ఈస్ ఆ ఇంజురీస్ కూడా ఎక్కువ చూస్తున్నాం అన్ఫార్చునేట్లీ. మనం ఏదైతే ఈ మొబైల్లో ఎక్కువ ఆడటం దానికి సిండ్రోమ్స్ అని కొత్తగా పేర్లు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఇట్లా చూసి మాట్లాడేటప్పుడు ఎక్కువ మన సర్వైకల్ స్పైన్ మీద ఒత్తిడి ఎక్కువ పడి దీన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. ఇంకోటి మొబైల్ సిండ్రోమ్ అంటాం. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ సైకలాజికల్ థింగ్. పీపుల్ గెట్ యూస్ టు ఎక్కువ మొబైల్ చూడటం వల్ల దే గెట్ మ్యాడ్ వెన్ ఆ మొబైల్ని తీసేయటం వల్ల. ఇదొక రకం, ఇదొక ఎత్తు. అయితే ఇప్పుడు మన స్కూల్స్లోనే చిన్న ప్రైమరీ స్కూల్స్లో లేకపోతే చిన్న బిఫోర్ థర్డ్ ఆర్ బిఫోర్ సెకండ్ క్లాస్ ప్రీ ప్రైమరీ నర్సరీకి ఎంటర్ అవుతుంది. పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ యాక్టివ్. ఇప్పుడు వాళ్ళ స్కూల్స్లోనే ఒక కరికులం అనేది స్పోర్ట్స్ ఇస్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ కరికులం. దిస్ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే మన స్టేట్ బోర్డ్స్ని కానీ మెచ్చుకోవాలి. దర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్. ఓన్లీ స్పోర్ట్స్ ఆల్సో ఒక సబ్జెక్ట్ ఇప్పుడు. People have to excel in, for example, my kid is 11 years. వాడికి he has a separate subject in sports. సో వాళ్ళు ఎంచుకోవచ్చు ఏ గేమ్కి వెళ్ళాలని. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్, బట్ వీఆర్ ఎట్ ద బిగినింగ్ స్టిల్. కానీ నంబర్స్ డు నాట్ స్టేట్ దట్ సార్. ఎందుకంటే చాలా స్కూల్స్కి గ్రౌండ్స్ ఆర్ డిసపియరింగ్. మా టైంలో గ్రౌండ్స్ మ్యాండేటరీ ఉండే అనమాట. ఇప్పుడు ఓన్లీ కాంక్రీట్ బిల్డింగ్స్ అంతే, ఓన్లీ చదవడం అంతే. తెలుగు స్టేట్స్ ఆర్ ల్యాకింగ్స్. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో చూస్తే పెద్దగా స్టేడియా ఎక్కువ వచ్చింది కూడా లేదు మన దగ్గర. స్పోర్ట్స్ రియల్గా ఇంప్రూవ్ అవుతుందంటారా ఇండియాలో? నాట్ ఎట్ ద లెవెల్ దట్ వీ ఎక్స్పెక్ట్. ఇప్పుడు మనం ఒలింపిక్స్ రాగానే లేకపోతే ఏషియన్ గేమ్స్ రాగానే ఒక నెల ముందు 2 నెలల ముందు గుండె కొట్టుకుంటాం మా ఇండియా అని. బట్ మీరు చెప్పినట్టు ఆ ఫెసిలిటీస్ చిన్నప్పటి నుంచి ఉంటేనే, ఆ యంగ్ చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి ఉంటేనే, వెన్ దే హ్యావ్ ద ప్రాపర్ ట్రైనింగ్ దే కెన్ ఎక్సెల్. జస్ట్ 4 years ముందు లేకపోతే 1 year ముందు మనము వీ విల్ పంప్ ఇన్ మనీ, వీ విల్ సెండ్ ద అథ్లీట్స్ టు యూరోప్, వీ విల్ సెండ్ ద అథ్లీట్స్ టు, మనం ఎందుకు పంపించాలి యూరోప్కి? ఆర్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ నేషన్. వీ షుడ్ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. ఇప్పుడు వస్తున్నాయి, విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ నాట్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఇప్పుడు వస్తున్నాయి మీరు చెప్పినట్టు. డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యూ దట్ వీఆర్ స్టిల్ నాట్ ఆన్ పార్ విత్ ద డెవలప్డ్ వరల్డ్, బట్ వీ మైట్ రీచ్ దేర్. బట్ వెన్? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. చూద్దాం సార్. ఒక క్వశ్చన్, ఏ క్రీడ అంటే ఏ స్పోర్ట్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కి గోల్డ్ మైన్? అంటే అర్థమైంది ఏంటంటే ఏ స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంజరీ జరుగుతాయి, మీకు ఎక్కువ సర్జరీస్ వస్తాయి. నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తానండి. నేను కెనడాలో స్పోర్ట్స్ ఆర్థ్రోస్కోపీ ఫెలోషిప్లో ఇట్ వాజ్ 1 year fellowship. I was there for 1 more year. So 2 years. So Mark, as part of a fellowship, we will have to attend. For example, in Halifax, Nova Scotia అనే ఒక ప్రావిన్స్లో ఉండే, హైదరాబాద్లో. It is on the eastern border. So as sports physician, it is our duty to be at some of their matches. వాళ్ళ దగ్గర, as you would know, అమెరికాలో, నార్త్ అమెరికాలో they have their own leagues. And like మన IPL లాగా, ముంబై ఇండియన్స్ లాగా, హైదరాబాద్ SRH లాగా, they have their own leagues. So similarly, I was a league physician to number 1 soccer, number 2 baseball, number 3 rugby. So the first 2, soccer, baseball, were calm games. అక్కడ క్రికెట్ ఇట్లాంటివి లేవు. రగ్బీలో చూస్తే 90 నిమిషాల గేమ్లో చూస్తే ఇద్దరికి యాంకిల్ ఒక యాంకిల్ అనే బోన్, మన యాంకిల్ ఉంటుంది కదా, మడమ మొత్తం తిరిగిపోతుంది. మినిమం ఇద్దరికి 360 degree తిరిగిపోతుంది. ఒక గేమ్ లో మినిమం ఇద్దరికి తిరిగిపోతుంది. మినిమం ఒకరికో ఇద్దరికో మోకాల్లో 1-2 లిగమెంట్లు పోతాయి. ఒకరికో ఇద్దరికో ఎల్బో డిస్లోకేట్ అవుతుంది. సో ఇంత వైలెంట్ గేమ్ అది. ఇంత అవుతాయని తెలిసినా కూడా దట్ ఈస్ ద మోస్ట్ ఫాలోడ్ గేమ్ ఇన్ నార్త్ అమెరికా. సూపర్ బౌల్. ఇట్ ఈస్ ఎంత ఫేమస్ ఉంటుందో మీకు తెలిసి ఉండొచ్చు. పిచ్చి జనాలకి క్రేజ్ అది.
అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ కెరియర్ ఎండింగ్ ఇంజురీస్ అంటాం. ఒక క్రికెట్లో అయితే, మనం ఆడే గేమ్స్లో, క్రికెట్లో అయితే, షటిల్ బ్యాడ్మింటన్లో అయితే, టెన్నిస్లో అయితే, Yeah. ఈ గేమ్స్ అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ బ్యాక్ టు ద సేమ్ కాంపిటేటివ్ లెవెల్ అంటాం. అవునండి. బట్ అక్కడ వాళ్ళ స్టబర్నెస్సా, లేకపోతే వాళ్ళ స్ట్రెంగ్తా, వాళ్ళ జెనెటిక్సా, వి డోంట్ నో. నేను ఫెలోషిప్లో స్టార్టింగ్ అయిన ఒక ప్లేయర్, హీ వాజ్ 16 years, నాకు బాగా గుర్తుంది. సో ఇట్ వాజ్ మై ఫస్ట్ గేమ్. It was my first game as a medical officer for their game. So he was just tackling a ball and వాడికి అందరూ కలిసి దే స్టాప్ ద బాల్ కదా. సో దే ఫైట్ ఫర్ ద బాల్. దాంట్లో వాడికి పడిపోయాడు, యాంకిల్ మొత్తం 180 డిస్లొకేట్ అయింది. హీ వాజ్ బాట్ అవుట్ ఆన్ అ స్ట్రెచర్. ఐ ట్రీటెడ్ హిమ్ ఇనిషియలీ. నేను కోర్ట్ పక్కలో దాన్ని రెడ్యూస్ చేశాను, అంటే డిస్లొకేట్ అయిన బోన్స్ని మళ్ళా కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్కి ఎమర్జెన్సీకి పంపించడం జరిగింది. బట్ ద ఐరనీ ఈస్ ద సేమ్. ఐ థింక్ ఇట్ వాజ్ మై సెకండ్ ఆర్ థర్డ్ లాస్ట్ గేమ్ బిఫోర్ ఐ వాజ్ లీవింగ్ కెనడా. దట్ సేమ్ ప్లేయర్ వన్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. హీ వాజ్ ద మోస్ట్ MVP ప్లేయర్ ఫర్ దట్ టోర్నమెంట్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జరగడం జరిగింది. సో ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మెడికల్ ఫీల్డ్, అండ్ దీంతో పాటు అలీడ్ సపోర్ట్ సిస్టమ్స్. ఇప్పుడు నేను ఎంత మంచి సర్జరీ చేసిన ఆ పేషెంట్కి, దట్ పేషెంట్ హ్యాస్ టు గెట్ బ్యాక్ అంటే ఒక స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, సో మెనీ టీమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ టు గెట్ దట్ ప్లేయర్ బ్యాక్ టు ద ఫీల్డ్. సో యాజ్ నేను జస్ట్ ఒక 2 months బ్యాక్ మా డైరెక్టర్తో మాట్లాడుతుంటే, అక్కడ డైరెక్టర్తో, హీఈస్ కెనడా క్యాప్టెన్ నౌ. హీస్ క్యాప్టెన్ ఫర్ కెనడా ఇన్ రగ్బీ. నైస్. So 17 years. Now he is, I think, around 26 years. So they're so revered, and they're also so much into sports. సార్, మీరు కెనడా ఎగ్జాంపుల్ ఇచ్చారు, అక్కడ మీరు వర్క్ చేసినప్పుడు. కానీ ఇండియాలో ఏ స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఇండియాలో నేను ఇప్పటి వరకు 7 years అయింది. ఒక్క స్పోర్ట్స్ నుంచి నాకు ఎక్కువ వచ్చే ఇంజురీస్ అట్లేం లేవండి. బట్ నేను ఇండియాలో నేను ఏం చూస్తున్నానంటే, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వాళ్ళకన్నా ఇప్పుడు బడ్డింగ్ స్పోర్ట్స్ వాళ్ళలో ఇంజురీస్ ఎక్కువగా చూస్తున్నాం. బడ్డింగ్ ఎక్కువ అకాడమీస్లో, సో కాల్డ్ ఈ స్పోర్ట్స్ పర్సన్ని బిల్డ్ చేసే అకాడమీస్లో వాళ్ళల్లో నంబర్ ఆఫ్ ఇంజురీస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దీని అర్థం ఏంటి? మీరు దీన్ని కోరిలేట్ చేసుకోవాలంటే, ఆర్ వి ల్యాకింగ్ ఇన్ సంథింగ్? ప్రొఫెషనల్ గైడెన్స్ లేదంట. ప్రొఫెషనల్ గైడెన్స్ లేకపోవటం ఒకటి అవ్వచ్చు. ఆ అకాడమీస్ ఫుల్లీ ఎక్విప్డ్ కాకపోవటం ఒకటి అవ్వచ్చు. ఇప్పుడు అకాడమీస్ అనుకోండి, ఒక XYZ అకాడమీ ఉందంటే దాంట్లో ఒక మంచి కోచ్ ఉండొచ్చు, క్రికెట్కి కోచ్ ఉండొచ్చు. బట్ దాంట్లో ఉండే పిల్లలకి కండిషన్ చేసే ఫిజియోథెరపిస్ట్ ఉన్నారా? దాంట్లో ఉండే పిల్లలకి మంచి న్యూట్రిషన్ అడ్వైస్ ఇచ్చే స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారా? వీఆర్ టోటలీ ల్యాకింగ్ ఇన్ దిస్. ఒకటో రెండో ప్రీమియం అకాడమీస్లో ఉండొచ్చే తప్ప, మోస్ట్ ఆఫ్ ద అకాడమీస్ మేము నార్మల్ పబ్లిక్ వెళ్ళే అకాడమీస్లో దిస్ ఇస్ ల్యాకింగ్. సో దాని ద్వారా ఏమవుతుందంటే, ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఇన్ అకాడమీస్ హూ come to me who bowl 140-145 kilometers per hour. They have shoulder injuries. No, I have treated number of patients for free ఇట్లాంటి వాళ్ళకి. ఇనిషియలీ ఒక షోల్డర్ ఇంజురీ అయినప్పుడు ఫాస్ట్ బౌలర్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోపల లేబ్రమ్ అనే ఒక బుష్ ఉంటుంది, అది టేర్ అయిపోతుంది. 3 months 4 months వరకు ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ చెప్తాం, రెస్ట్ తీసుకోమని చెప్తాం. బాధాకరమైన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ వాళ్ళు చూస్తే ఇంత పొటెన్షియల్ ఉంటుంది. దే ఆర్ ఫిజికలీ వెల్ బిల్ట్, దే ఆర్ 6+ ఇన్ హైట్, దే బౌల్ 140-145 km/h. మన టాలెంట్ తక్కువ ఏం లేదు. బట్ దీస్ పీపుల్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్. వాళ్ళకి సర్జరీ అవసరం పడితే చేపించుకునే స్తోమత కూడా ఉండదు. అండ్ డెఫినెట్లీ అట్లాంటప్పుడు బిహైండ్ ద సీన్స్ వీ హ్యావ్ ఆర్గనైజేషన్ హూ సపోర్ట్ దిస్. అండ్ మా హాస్పిటల్స్ కూడా, ఒక యశోద హాస్పిటల్ అనే కాదు, వేరే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా, విచ్ ఎవర్ హాస్పిటల్ ఐ ఆపరేటెడ్ ఆన్ దీస్ పీపుల్, దేవర్ ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే అన్నీ ఇక్కడే చేశాను, మ్యాగ్నానిమస్ ఇనఫ్ టు అకామిడేట్ దెమ్ అండ్ డూ ఎట్ ద మినిమల్ కాస్ట్ పాసిబుల్. సో ఇంతమందికి చాలా చేసాం. బట్ యా, మీరు అడిగిన క్వశ్చన్కి ఏ స్పోర్ట్ ఈస్ అ గోల్డ్ మైన్ ఫర్ ఇంజురీస్, ఐ వుడ్ సే ఆర్ అకాడమీస్ విచ్ ఆర్ నాట్ ఎక్విప్డ్ వెరీ మచ్. ఓకే, చేంజ్ అవుతుంది మెల్లగా. సరే సార్, ఇళ్లలో జనరల్ డొమెస్టిక్ ఇంజురీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా సార్?
అవి కూడా కామన్‌గా వస్తా ఉంటాయా మీకు? ఇంట్లో కాలు జారి పడిపోవడమో లేదంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఇంజురీస్ బోన్ ఇంజురీస్ అవుతాయండి మీరు చెప్పినట్టు. Bone మోస్ట్ ఆఫ్ ద ఇంజురీస్ బోన్ ఎముకల్ ఇంజురీస్ అవుతాయి. హ్మ్. యెస్, నేను తక్కువగా ట్రీట్ చేస్తాను అట్లాంటివి. అది స్పోర్ట్ ఇంజరీ కింద రాదంటారా? కాదు, ఇంజరీ బట్ కదా? అగైన్ ఇట్స్ బోన్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. హ్మ్. నేను చదివిందంతా ఎట్లా బోన్స్‌ని ఫిక్స్ చేయాలని. హ్మ్. దాని తర్వాత సూపర్ స్పెషలైజ్ అయింది లిగమెంట్స్ పైన, ఓకే. అంటే స్పోర్ట్స్ పైన. సో డెఫినెట్లీ బోన్స్ ఇంజురీస్ అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బ్లడ్. హ్మ్. బోన్స్‌ని ఫిక్స్ చేయటం, స్క్రూలు వేయటం, ప్లేట్లు వేయటం, రాడ్లు తీయటం, ఆ సౌండ్లుకి మాకు డిఎన్ఏలో అలవాటైపోయిద్ది అది. సో హస్ అట్లాంటి ఇంజురీస్ మాకు కామన్, అది రోజు చూస్తూ ఉంటాం. హస్బెండ్స్‌కి దవడ ఫ్రాక్చర్‌లు ఎక్కువ వస్తాయా సార్ ఏమన్నా? ఫార్చునేట్లీ మేము ఓన్లీ దవడ కింద నుంచి చూస్తాం. సో అట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంటే మాండిబులర్ ఫ్రాక్చర్స్ అంటారు. Yeah. సారీ. యాహ్! మేము చూసుకోము అయ్యి. మాది ఏ ఆర్థోపెడిక్ సర్జన్ అయినా ప్రపంచంలో దవడ కింద నుంచి చూస్తాం. సో అట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినే భాగ్యం మాకు లేదు. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇండియన్ అథ్లీట్స్ కానీ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ 2 years ago ఫేమస్ మనకు తెలుసు రిషబ్ పంత్ మెట్ విత్ హారబుల్ యాక్సిడెంట్. అయినా సరే 2 years కాదు 1.5 years లేచి అట్ ద హైయెస్ట్ లెవెల్ స్పోర్ట్ ఆడుతున్నారు. టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నారు కదా సార్. Yes. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు హీ హ్యాడ్ బ్యాడ్ యాక్సిడెంట్ కదా సార్. Yes. బోన్స్ ఐ థింక్ పల్వరైజ్ అయినాయి అంటారు, సమ్ జాయింట్. ఇట్ వాజ్ ఎ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ యాజ్ ఫార్ యాజ్ వి నో, బికాస్ మనం మాట్లాడుతుంటాం కాబట్టి కలీగ్స్తో మాట్లాడుతూ ఉంటాం, అతనికి చేసిన సర్జన్తో మాట్లాడుతుంటాం, బికాస్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ సర్జన్స్ దట్ వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. మాట్లాడుతుంటాం కాబట్టి ద ఇంజురీస్ దట్ రిషబ్ పంత్ హ్యాడ్, దే ఆర్ డిఫైయింగ్ ఇంజురీస్. These are all if you saw interview of the treating doctor recently, తను రిషబ్ పంత్ గురించి టెస్ట్ మ్యాచ్ ఆడేదంటే సెంచరీ కొట్టి మొన్న హీ డిడ్ సమ్మసాల్ట్ ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ కొట్టినప్పుడు మొన్న ఇంగ్లాండ్ వర్సెస్ లో అంత ఇంజురీస్ అయినప్పుడు నార్మల్ గా నడవటం ఒకప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుండేది చెప్పండి. ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నా క్లినిక్కి పేషెంట్స్ వస్తారు, మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, స్పోర్ట్స్ ఎక్కువ లేరు కదా మీకు, పేషెంట్స్ ఎక్కువ రారు కదా. ఇప్పుడు ఏదో షటిల్ బ్యాడ్మింటన్ ఆడతారు పోయి, వీకెండ్ వారియర్స్ అంటాం తెలుసు కదా. సో వీకెండ్లో పోయి షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాం, ఇంజురీ అవుతుంది, ఒకడే కొడుకు ఇంట్లో, వాళ్ళ అమ్మ పిలుచుకొని వస్తుంది, డాక్టర్ ఎట్లో గట్ట సరిచేయండి, వీడిని అసలు ఇంటి నుంచి బయటికి దాటనివ్వను నేను, ఇంకా లైఫ్లో స్పోర్ట్స్ ఆడనివ్వను అనే మైండ్ సెట్ మనది. ఇప్పుడు రిషబ్ పంత్ అనేవాడు అంత మేజర్ ఇంజురీస్ అయ్యి మోకాళ్ళు 3 ligaments డ్యామేజ్ అయినాయి అవుట్ ఆఫ్ 4 ligaments. మన మోకాల్లో 4 కండరాలు ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ 2 sides. అతనికి 3 కండరాలు డ్యామేజ్ అయినాయి. ఒక కండరం ACL అనేది డ్యామేజ్ అయితేనే పీపుల్ రిక్వైర్ 7 to 8 months. సో 3 ligaments డ్యామేజ్ అయినాయి. సో ఎట్లా ఆడగలిగాడు తను, ఎట్లా, హౌ ఈజ్ హీ కాంపిటీటింగ్, ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ అథ్లీట్. అదే సార్ ఎట్లా ఆడగలిగాడు మరి. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. దీంట్లో అన్ని ఫ్యాక్టర్స్, అ వెరీ గుడ్ సర్జన్, అ వెరీ గుడ్ సపోర్టింగ్ టీమ్ అండ్ అ వెరీ గుడ్ పేషెంట్. సో పేషెంట్కి ఆ ఇంటెంట్ ఉండాలి, సి ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ అని. అది లేకపోతే ఎవరెంత చేసినా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వేర్ వి ల్యాకింగ్ బిఫోర్. ఎందుకు ఇట్లాంటి ఇంజురీస్ అందరినీ మన క్రికెట్ బోర్డ్ కానీ లేకపోతే వేరే నేషనల్ బోర్డ్స్ కానీ ఇంగ్లాండ్కి పంపించేది ట్రీట్మెంట్కి, సింగపూర్కి పంపించేది. వై దీస్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ నౌ? ఐ ట్రీట్ almost every twice a week I treat an elite sports person. ఎందుకు, why are we treating here? Because of the expertise. ఇప్పుడు మన ఎక్స్పర్టీస్, ఇప్పుడు ఇంతకు ముందు మేబీ 5-10 years బ్యాక్ తీసుకుంటే ఇంత స్పెషలైజ్డ్ ఎక్స్పర్టీస్, ఒక పర్సన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఓన్లీ లిగమెంట్స్ ట్రీట్మెంట్ చేస్తారు అంటే మీరు చెప్పినట్టు పిచ్చితనం అనిపించేది. నీకు ఎట్లా పేషెంట్లు వస్తారు, జనాలకి తెలియదు కదా, జనాలకి లిగమెంట్ కట్ అయితే నీ దగ్గరకు రావాలని ఎట్లా తెలుస్తుంది, ఎముకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా అని మైండ్ సెట్ ఉండేది. బట్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ వల్ల అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ACL డాక్టర్ అని కొడితే యూ విల్ హ్యావ్ ప్రొఫైల్ ఆఫ్ 10 doctors ఆన్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గూగుల్లో కానీ, అండ్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు గో త్రూ దట్ ప్రొఫైల్స్. అండ్ సో దాంతోపాటు వేరే టీమ్స్ కూడా, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, సో ఇవన్నీ టీమ్స్ ఉండటం వల్ల వీఆర్ ఆన్ పార్ విత్ వేరే కంట్రీస్కి పోలిస్తే, సో కాల్డ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఈ స్పోర్ట్స్ అత్యున్నత కంట్రీస్కి పోలిస్తే వీఆర్ ఆన్ పార్ విత్ దెమ్. సో దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు ట్రీట్ ఆర్ ప్లేయర్స్
అండ్ గెట్ దెమ్ బ్యాక్ టు వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఈ మధ్య యూట్యూబ్ డాక్టర్స్ పెరిగారు. ఐ మీన్ టు సే చాలా మంది డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తారు. సమ్ గ్రేట్ ఫిజిషియన్స్, గ్రేట్ సర్జన్స్, దే ఆర్ నెవర్ సీన్ ఆన్ టీవీ ఆర్ యూట్యూబ్. యూట్యూబ్లో ఫేమస్ డాక్టరే, ప్రాక్టీస్ వైజ్ ఓకే డాక్టర్ ఫైన్, కానీ ది స్పీక్ వెల్, బాగా మాట్లాడతారు, బాగా చెప్తారు. సో జనాలకి బాగా మాట్లాడితే సరిపోదు కదా సార్. దే షుడ్ బి, దర్ సర్జికల్ స్కిల్స్ షుడ్ బి గుడ్, దాని వల్ల మెడికల్ అక్యుమెన్ బాగుండాలి, అప్పుడే గ్రేట్ డాక్టర్స్ అంటాం కదా. ఇట్లా ఎక్కడన్నా జనాలు తప్పు చేస్తున్నారా, చాలా బాగా మాట్లాడుతున్నారా ఈ డాక్టరు, మీ దగ్గరికి వెళ్ళిపోదాం, అది తప్పు కదండి. మీ ఒపీనియన్ ఏమంటారు? ఈ యూట్యూబ్లో చాలామంది చిన్న జూనియర్ డాక్టర్స్ కూడా అడ్వైస్ ఇచ్చేస్తారు సార్, చాలా చక్కగా ఇస్తారు అనిపిస్తుంది, మాట్లాడడం చాలా చక్కగా మాట్లాడతారు. కానీ అట్ ద ఎండ్ మనకు కావాల్సింది వాళ్ళ స్కిల్స్ కదా, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు సర్జరీ ఎట్లా చేస్తారు, అది కావాల్సింది. ఇది ఐ మీన్ ఐ అగ్రీ విత్ యూ కంప్లీట్లీ అండి. మెనీ పీపుల్ దీంతో మోసపోతున్నారు కూడా కదా సార్. డెఫినెట్లీ మోసపోతున్నారు కూడా. మీకు తెలుసుంటే ఇటీవలే వి హ్యాడ్ స్కామ్, స్టెమ్ సెల్ స్కామ్ అని, పిఆర్పి స్కామ్ అని. పీపుల్ ఎందుకు అంటే కొంతమంది పేషెంట్స్కునే భయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అదే నేను చెప్పాను కదా, డాక్టర్స్లో కూడా 1% పీపుల్ అని. సో అన్ఫార్చునేట్గా పేషెంట్స్కి ఉండే భయాన్ని దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. వీళ్ళ యాడ్స్ ఎక్కడ వస్తాయి తెలుసా అండి? యూట్యూబ్లో కాదు, భక్తి ఛానల్స్లో వస్తాయి. పొద్దున 7 o'clock వస్తాయి. మీరు చూసారా భక్తి ఛానల్ పెట్టి చూడండి, పెద్దవాళ్ళని టార్గెట్ చేయడానికి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు పొద్దున 7 గంటలకు లేస్తే ఇంట్లో పొద్దున సుప్రభాతం టీవీ పెట్టుండేది. ఆ టైంలో ప్రైమ్ టైం కదా. సో దాంట్లో యాడ్స్ వస్తాయి. దాంట్లో డాక్టర్స్ కొన్ని అన్నెసెసరీ మాటలు చెప్పటం, అట్రాక్ట్ చేసుకోవటం. అండ్ దేవుడు సాంగ్ వచ్చినప్పుడు దేవుడు సాంగ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తే మన తల్లిదండ్రులు ఎవరైనా నమ్ముతారు, అట్రాక్ట్ అయిపోతారు. అది అన్ఫార్చునేట్. అది సో డాక్టర్సే కాకుండా ఏది క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరైనా, ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొత్త ట్యాగ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంకా అదర్ సోషల్ మీడియాలో, వాళ్ళకి తెలిసినవి, వాళ్ళు నమ్మినవి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా ఏదో చిట్కాలు, ఏదో టిప్స్ చెప్తూ ఉంటారు. ఈ ప్రాబ్లంకి ఈ ఎక్సర్సైజ్ చేయండి, బ్యాక్ పెయిన్ ఉంటే ఇది చెప్పండి చేయండి, గట్ ఇష్యూస్ ఉంటే ఇది తినండి, అది తాగండి అని. ఐ థింక్ చాలా డేంజరస్ కదా సార్ అది. డెఫినెట్లీ డేంజరస్. అందుకనే మేము మా పేషెంట్స్కి వచ్చినప్పుడు చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ మీరు చెప్పినట్టు, డాక్టర్ మేము యూట్యూబ్లో చూసాము, లేకపోతే గూగుల్లో చూసాను, లేకపోతే ఇది ఒక డబ్బా, ఇది చాలా మంచిదంట, ప్రోటీన్ సప్లిమెంట్ మంచిదంట అంటే, మేము చెప్పేది ఆ వచ్చిన 100 మంది పేషెంట్లకి చెప్తాం, ఏదైనా క్రాస్ చెక్ చేయండి, అట్లా తీసుకోవద్దు, ఇట్ మైట్ బి మోర్ హార్మ్. ఇఫ్ ఐ మే ఐ యాడ్ అ స్మాల్ స్టోరీ. మహారాష్ట్రలో నాందేడ్ అని ఉంటుందండి, మన తెలంగాణ బార్డర్లో ఉంటుంది. సో యంగ్ పేషెంట్, 16 years పేషెంట్. ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు చిన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ టీనేజర్స్కి 14 to 16, 16 to 17కి జిమ్కి వెళ్ళాలి, మజిల్స్ పెంచుకోవాలనేది ఒకటి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆ ఏజ్ మెంటాలిటీ ప్రకారం కానీ, స్కూల్లో వేరే వాళ్ళు చేసేదాన్ని బట్టి కానీ ఉంటుంది. సో ఇద్దరు పేరెంట్స్ డాక్టర్స్. సన్ ఈజ్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫాదర్ ఈజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, మదర్ ఈజ్ అ గైనకాలజిస్ట్. సో సన్ ఈజ్ 16 years. ఒక 6 months నుంచి he will come back from college. ఈవినింగ్ 6 o'clockకి he feels very tired, అసలు ఏమీ చేయలేడు, క్రాంప్స్, విపరీతమైన క్రాంప్స్. ఇనిషియలీ డాక్టర్స్ కాబట్టి, ఫాదర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఏదో టైర్డ్ అయిపోతూ ఉండొచ్చు. బికాజ్ ఇంటర్లో ఫస్ట్ +1లో జాయిన్ అయ్యాడు, కరికులం ఎక్కువ ఉంటుంది, స్టడీస్ ఎక్కువ ఉంటాయి, పొద్దున వీడు జిమ్ కూడా వెళ్తాడు, ఎర్లీ మార్నింగ్ హీ గోస్ టు ద జిమ్ ఫ్రమ్ 6 to 7. సో ఎక్కువ అవుతుందని చెప్పి ఇనిషియల్లీ దే గివ్ హిమ్ సమ్ పెయిన్ కిల్లర్స్, కొంచెం మంచి ఇంట్లో సప్లిమెంట్స్, కొంచెం వాళ్ళకి డాక్టర్స్ కాబట్టి దే డిడ్ ఎవ్రీథింగ్. 4 months, 5 months it became so severe that they had to admit him to hospital. The reason was he stopped, యూరిన్ రావటం బంద్ అయిపోయింది. దే అడ్మిటెడ్ టు అ హాస్పిటల్ లోకలీ. మయోగ్లోబిన్ అనే అంశం ఉంటుంది మన మజిల్స్లో. మయోగ్లోబిన్ అనే అంశం ఉంటుంది. మయోగ్లోబిన్ అనేది మజిల్స్లో ఉండే అంశం. వెన్ ఇట్ బికమ్స్ టూ మచ్, మన బాడీలో నుంచి ఏదైనా పాయిజన్ని బయటకు రావాలంటే కిడ్నీస్ ద్వారా బయటకు రావాలి. యూరిన్ అనేది మన బాడీలో అవసరం లేని పదార్థాలు కిడ్నీస్లో నుంచి ఇట్ ఇస్ ఫ్లష్డ్ అవుట్. కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల, లేకపోతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మజిల్లో మయోగ్లోబిన్ టూ మచ్ బ్రేక్ డౌన్ అవుతుంది.
అప్పుడు మసిల్ ప్రోటీన్ సార్, మయోగ్లోబిన్ అంటే మసిల్ ప్రోటీనా? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మజిల్ ప్రోటీన్. Okay. ఎస్, ఇట్ ఈస్ అ పార్ట్. ఆ మయోగ్లోబిన్ ఒకేసారి ఓవర్లోడ్ అయినప్పుడు కిడ్నీస్ షట్ డౌన్ అయిపోతాయి. ఓకే. ఇట్ ఈస్ లైక్ మన డ్యామ్స్ లో ఒకేసారి అన్ని గేట్లు వదిలేస్తే ఫ్లడ్స్ అయిపోతాయి కదా కింద. అట్లనే ఆ మయోగ్లోబిన్ ఎక్కువైనప్పుడు కిడ్నీ షట్ డౌన్ అయిపోతాయి. సో ఎందుకు ఇట్లా అయిపోయింది అని హాస్పిటల్లో అడ్మిట్ అయితే మన కుర్రోడు హీ వాస్ టేకింగ్ క్రియాటిన్ అనే సప్లిమెంట్. ఎక్కువగా మజిల్స్ పెంచుకోవాలి, త్వరగా నాకు మజిల్స్ రావాలి, బాడీ ఆకారం చాలా బాగుండాలని హీ వాస్ టేకింగ్ దిస్ సప్లిమెంట్స్ వితౌట్ పేరెంట్స్ నాలెడ్జ్. ఇనిషియలీ వితౌట్ పేరెంట్ నాలెడ్జ్. తర్వాత కిడ్ వాజ్ హ్యాపీ, అందుకని పేరెంట్స్ కూడా కొనిపించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇద్దరు డాక్టర్స్, బట్ దే డిడ్ నాట్ చూసుకోలేదు అది మంచిదా కాదా అని. 1 స్పూన్ తీసుకునే దగ్గర 3 స్పూన్స్ తీసుకోవటము, ఇట్లా తీసుకోవటం వల్ల హీ హ్యాడ్ అ మెంటల్ బ్రేక్ డౌన్, హీ హ్యాడ్ కిడ్నీ ఫెయిల్యూర్. అక్కడి నుంచి మా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక సీరియస్ క్రిటికల్ కేర్ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. సో హీ వాజ్ ఇన్ ICU. 16-year-old కిడ్, డాక్టర్ వాళ్ళ సన్. హీ వాజ్ ఇన్ ICU ఫర్ 6 or 7 days. కిడ్నీ సపోర్ట్ మీద డయాలిసిస్ పైన పెట్టి జరిగితే అఫ్ కోర్స్ హీ బికేమ్ వెల్. తర్వాత మనం సైకాట్రిక్ కౌన్సిలింగ్ అంతా ఇచ్చి అంత దిస్ ఇస్ నాట్ డౌన్. సో ఎందుకు చెప్తున్నా నేను, ఈ అన్వాంటెడ్ సప్లిమెంట్స్ వల్ల ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ ఆర్గన్స్, ఇట్ కెన్ ఎఫెక్ట్ మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేయొచ్చు, మన మైండ్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అండ్ బై ద టైమ్ వీ నో, వీళ్ళు డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు త్వరగా తెలుసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా పెద్ద హాస్పిటల్కి, టెర్షరీ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. అదే పల్లెటూరులో ఉండేవాళ్ళు లేకపోతే తెలవనోళ్ళు ఏదో చిన్నది ఏం కాదు అని అక్కడే ఉంటే ఇట్ మైట్ కమ్ టు అ స్టేజ్ వేర్ వీ కెన్ యూజ్ దట్ పర్సన్ ఆల్సో. కరెక్ట్. అన్నీ ఇంత సీరియస్ అవుతాయి అని కాదు, బట్ మీరు చెప్పిన డెఫినెట్లీ డేంజరస్. సో ఈ జిమ్ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ ఏ ఏజ్లో జిమ్ స్టార్ట్ చేయాలి? అండ్ జిమ్లో వాళ్ళు ఎట్లాగో సప్లిమెంట్స్ అండ్ బూస్టర్స్ తీసుకుంటారు కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి అది చెప్పండి. సో జిమ్ జాయిన్ చేయడానికి ఏ స్పెసిఫిక్ ఏజ్ లేదండి మనకి. ఏ స్పెసిఫిక్ ఏజ్ అని అయితే చెప్పను నేను. మేబీ మేము చూసేది ఏంటంటే కొంచెం అడలసెంట్ ఏజ్లో స్టార్ట్ చేస్తే బెటర్. బిఫోర్ దట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే అడలసెంట్ అంటే పోస్ట్ 14 or 15 years. ఓకే. పోస్ట్ 14 or 15 years అని ఎందుకు చెప్తున్నానంటే దట్ టైమ్ యూ హ్యావ్ టు మజిల్ బల్కప్ చేసుకోవాలి. బిఫోర్ దట్ జిమ్కి వెళ్ళి నేను చేస్తా అనేది ఇట్ ఈస్ నాట్ రైట్, బికాస్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు గో టు స్పెండ్ టైమ్ విత్ ద కిడ్స్. ఇప్పుడు మనకు ఉండేదే టైం పిల్లలకి తక్కువ ఉంటుంది. సోషల్గా మింగల్ అవటం కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అప్బ్రింగింగ్లో మంచిది అంటాం మేము. సో అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవటము లేకపోతే అక్కడ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవటం అని చెప్తాం. ఒక జిమ్ ఏజ్ ఏది బెటర్ ఏజ్ అంటే ఇట్ ఈస్ బియాండ్ 14 or 15. బాబు 10th క్లాస్కో 11th క్లాస్కో వచ్చేటప్పటికి దట్ ఈస్ అ బెటర్ ఏజ్. అట్లా కదా సార్, అప్పుడు దాకా అంటిల్ ద ఏజ్ ఆఫ్ 18 అబ్బాయిలు పెరుగుతూ ఉంటారు, అమ్మాయిలు కూడా 16 దాకా పెరుగుతూ ఉంటారు హైట్ అని చెప్తూ ఉంటారు కదా. అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ మసిల్ అండ్ బోన్ మీద ఇలాంటి ఎక్స్ట్రా బర్డెన్ పడితే బోన్ గ్రోత్ ఏమైనా హిండర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అట్లేం ఉండదు. ఇన్ఫాక్ట్ మనకి జిమ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ మనం వెయిట్స్ పంప్ చేయటం కాదు. జిమ్ అంటే ఇట్ ఈస్ కండిషనింగ్. ఇట్ ఈస్ టు కీప్ అవర్ మజిల్స్ టోన్డ్ అండ్ కండిషన్డ్. ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఆల్ కిడ్స్ 100 మంది క్లాస్లో ఉంటే అందరూ స్పోర్ట్స్ ఆడరు. సమ్ పీపుల్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, బట్ వాళ్ళకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేబీ పేరెంట్స్ మనం వాళ్ళని ఒక రోజు ఒక 1/2 hour 20 minutes కొంచెం ఎక్సర్సైజ్కి ఏదో వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ లేకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో ఉంటారు ఎక్కువ సిటీస్లో, చుట్టూ ఒక 5 rounds వేయటం కానీ ఫ్రెండ్స్తో తిరగటం కానీ అలవాటు చేస్తే సరిపోతుంది. ఎవరైతే స్పోర్ట్స్కి వెళ్తారో, ఎవరైతే స్పోర్ట్స్ నా హాబీ లేకపోతే స్పోర్ట్స్ నా ప్రొఫెషన్ అని ఆ ఏజ్లో ఎంచుకుంటారో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు గో టు జిమ్ అండ్ కండిషన్ దే మజిల్స్ అండ్ కీప్ ఆ మజిల్స్ టోన్డ్గా పెట్టుకోవటం ఇంపార్టెంట్. ఇంకా సప్లిమెంట్స్ విషయం, ఎవరైనా బాడీ బిల్డింగ్కి ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్, న్యాచురల్ సప్లిమెంట్స్ కాకుండా, న్యాచురల్ అంటే న్యాచురల్ ఫుడ్ గురించి అంటున్నాను, అలాంటి ప్యాక్డ్ సప్లిమెంట్స్ తీసుకోవడం నెసెసరీయా బాడీ బిల్డ్ చేయడానికి? అబ్సల్యూట్లీ కాదండి. అబ్సల్యూట్లీ హరీష్, దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ సింథటిక్ సప్లిమెంట్స్. ఓకే. ఈ క్రియాటిన్ కానీ వే ప్రోటీన్ కానీ ఇవన్నీ, వే ప్రోటీన్ అనేది దాని తర్వాత వేరే నార్మల్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనేది ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బాడీకి. బట్ నేనేం చెప్తున్నా, న్యాచురల్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, వెజిటేరియన్ తినే వాళ్ళకి టోఫు ఇట్లాంటి వేరే వెజిటేరియన్స్ ఉన్నాయి, దాని తర్వాత మిల్క్ ఉంది, మీట్ ఉంది,
నన్ ఆఫ్ ద ప్రోటీన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ మార్కెట్, ఇప్పుడున్న మార్కెట్లో మనకు ఉండే ప్రోటీన్స్ ఆర్ రిసర్చ్ హ్యాస్ నాట్ ప్రూవ్డ్ దెమ్ టు బి సుపీరియర్ దాన్ దిస్. ఇది తీసుకున్న తర్వాత కూడా మీరు సప్లిమెంట్స్ కావాలంటే ఒక డైటీషియన్ అడ్వైస్నో లేకపోతే మంచి డైటీషియన్ని కన్సల్ట్ అయి తీసుకోవటం తప్ప, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా హానెస్ట్గా చెప్తున్నాను, ఈవెన్ నేను కూడా దాంట్లో ఎక్స్పర్ట్ కాదు. ఓకే. ఇట్ ఈస్ a person cannot be expert on everything. Yeah. But it is basic, and research has proven beyond doubt that naturally available proteins are more enough than our synthetically available proteins. నైస్. సో జిమ్ ట్రైనర్స్ కానీ జిమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ప్రమోట్ చేస్తారు సార్. Yes. సేమ్ థింగ్ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సర్టిఫైడ్. అసలు తెలుగు వాళ్ళ గురించి చెప్తాను, చాలా వీడియోస్ ఉంటాయి. ఇండియన్స్ అవును. జిమ్ చేస్తారు, ప్రాబ్లీ 2 to 3 years చేసి మంచి షేప్ వస్తుంది, మంచి బిల్డ్ వస్తుంది, మంచి కట్ వస్తుంది. దాని నుంచే వాళ్ళు 2 చెప్తారు సార్. ఏ వర్కౌట్స్ చేయాలి, ఎన్ని చేయాలి, రెప్స్ ఎన్ని చేయాలి అని చెప్పేసి, లేదంటే ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి. వాళ్ళకి సర్టిఫికేషన్ ఉండదు. ఎందుకంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 kg మిలిటరీ ప్రెస్ చేసామనుకోండి, అది ఒక్కొక్కరి బాడీ అనాటమీ ఒకలా ఉంటుంది, మార్ఫాలజీ ఒకలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రకారం చూసేసి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు సార్, చేస్తూ ఉంటారు. ఇంకోటి జిమ్ ట్రైనర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. పీపుల్ బ్లైండ్లీ బిలీవ్ దట్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను, ఇలా చేయి, ఇన్ని రెప్స్ చేయి, ఇది చేయి, ఈ యాంగిల్లో పట్టుకో అని చెప్పేసి, అది చూసి నేను అట్లే రిపీట్ చేయడము, లేదంటే ఆయన తీసుకునే సప్లిమెంట్స్ తీసుకోవడం కరెక్ట్ అంటారా? నో, అది మన దురదృష్టం ఏంటంటే, అంటే మనం అట్లాంటిది ఒక వీడియో మీరు ఓపెన్ చేస్తే ప్రతిసారి నెక్స్ట్ టైం ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాలో ఓపెన్ చేసినప్పుడు అవే లింక్స్ వస్తుంటాయి. అవునండి. సో ఇట్ ఈస్ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది ఒకదాని తర్వాత. అన్నీ చెడ్డయి అని చెప్పను, బట్ మీరు చెప్పినట్టు ద పర్సన్ ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఆపరు. బట్ మనము చూసుకొని దాన్ని ఫాలో చేయటం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. మీరు జిమ్కి వెళ్ళి కావాలంటే అక్కడే ఒక జిమ్ ట్రైనర్ ఏం చెప్తాడో చూసి చేసుకోండి. బికాస్ ఫార్చునేట్ దీనికి సొల్యూషన్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మనకి అన్ని క్వాలిఫైడ్ జిమ్ ట్రైనర్స్ జిమ్లో ఉండాలంటే లేరు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో జస్ట్ మీరు అట్లీస్ట్ వెన్ యూఆర్ స్టార్టింగ్ ఆఫ్, ఇప్పుడు నేను ఈ రోజు నుంచి జిమ్ స్టార్ట్ చేస్తున్నానంటే నా అడ్వైస్ టు ద పబ్లిక్ ఏంటంటే, స్టార్ట్ చేసేటప్పుడే మీరు వీడియోస్ తీసుకొని స్టార్ట్ చేయబాకండి. యూ గో టు, మీకు అంతగా ఫిట్నెస్ చేయాలనుకుంటే యూ డూ అవుట్డోర్ యాక్టివిటీస్, నార్మలీ చేసే యాక్టివిటీస్ చేయండి, చిన్న డంబెల్స్తో యాక్టివిటీస్ చేసుకోండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ సమ్ మోర్ యాక్టివిటీస్, ఇప్పుడు దీని ద్వారా నాకు మజిల్ పుల్ అవుతుంది, మజిల్ టేర్ అవుతుంది అనే ఒక మీకు కామన్ సెన్స్, అందరికీ కామన్ సెన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు జిమ్కే వెళ్ళి చేసుకోండి అని చెప్తాను. ఈ జిమ్ ట్రైనర్ వీడియోస్ని చూసి ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్, బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఎండ్ అప్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ దెన్ బెనిఫిట్స్. కరెక్ట్. సో జిమ్కి వెళ్ళి చేసుకోవటం ఒక లెవెల్ వరకు, ఇంటికాడ చేసుకోవటం, టైం లేకపోవటం వరకు చేసుకోవటం ఓకే. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ మోర్ అబవ్ దిస్, దెన్ జిమ్కి వెళ్ళి చేసుకోవటం మంచిదని. సార్ మీ ప్రాక్టీస్లో నుంచి ఎనీ మంచి మెమరబుల్ కేసెస్ కానీ, ఎనీ హారబుల్ టెరబుల్ ట్రామా కేసెస్ కానీ మీకు ఏమైనా ఉంటే చెప్పండి. 2 ఉంటాయండి. ఏ సర్జన్ లైఫ్లో అయినా రెండు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే ఎమోషనల్, నాట్ టెక్నికలీ ఛాలెంజ్ కాకుండా, టెక్నికలీ ఛాలెంజింగ్ ఉండవేవి. ఎందుకంటే టెక్నికలీ ఛాలెంజింగ్ సర్జరీ అంటే ఇట్ ఈస్ అ బ్యాక్ స్టెప్ ఫర్ మీ, బికాస్ నేను ఒక సర్జరీ చేసే ముందు ద అమౌంట్ ఆఫ్ వర్క్ వీ డూ, ద అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ వీ డూ ఫర్ దట్ సర్జరీ, ఒక సింపుల్ సర్జరీ కాడి నుంచి ఒక కాంప్లికేటెడ్ సర్జరీ వరకు ఎనీ కేస్కి మాకు ఆడిట్ అనేది ఉంటుంది. సో వెనకాల రోజు, ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే, రేపు మాకు కొన్ని సర్జరీస్ పోస్టెడ్ ఉంటాయి. 10 సర్జరీస్ ఉన్నాయి. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి కింద 10 సర్జరీస్ పోస్టెడ్ ఉంటాయి. నా టీంతో పాటు కూర్చొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కొన్నిసార్లు గంట కానీ కూర్చొని ఈచ్ సర్జరీని, పేషెంట్ ఏజ్ ఏంటి, పేషెంట్ ఏం ప్రాబ్లం అన్నీ రివ్యూ చేస్తాం మేము, ఇంక్లూడింగ్ చిన్నవి, ఏ సైడ్, ఎటు సైడు సర్జరీ చేయాలి, ఎక్కడి నుంచి మనం కాలు అయితే కాలు, చెయ్యి అయితే చెయ్యి, చిన్న వాటి నుంచి మోస్ట్ సీరియస్ థింగ్స్ వరకు కూడా మొత్తం టీం కూర్చొని డిస్కస్ చేస్తుంది. దాంతోపాటు మా అండర్ ట్రైన్ అయ్యే ఫెలోస్ కూడా ఉంటారు, 3-4 ఫెలోస్ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈచ్ కేస్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఇఫ్ ఇట్ ఈస్ అ టెక్నికలీ లిటిల్ బిట్ డిఫికల్ట్ కేస్, నాట్ సో కామన్, అంటే రెగ్యులర్గా జరిగే సర్జరీ కాకపోతే వీ విల్ గో బ్యాక్, ఉండే లిటరేచర్ చూస్తాము, దాని గురించి స్టడీ చేస్తాం. కొన్నిసార్లు రాత్రులు అంతా అదే నడుస్తుంది. బికాస్ ఇప్పుడు ఎనీ డాక్టర్, మాలాంటి స్పోర్ట్స్ డాక్టర్స్ ఎస్పెషల్లీ, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ కెరియర్స్. అవునండి.
మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నమ్మకంతో వస్తారు. అండ్ ఫార్చునేట్లీనో అన్ఫార్చునేట్లీనో వీఆర్ పార్ట్ ఆఫ్ దేర్ సక్సెస్ స్టోరీ ఆర్ ఫెయిల్యూర్ స్టోరీ. సో వీ వాంట్ టు బీ ఎట్ ద పార్ట్ ఆఫ్ సక్సెస్. సో ఆ కేసు గురించి పూర్తిగా డీటెయిల్డ్గా తెలిసి అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అప్ అయిన తర్వాతే ఆ ఆపరేషన్ థియేటర్ లోపల డోర్ తీసేది జరుగుతుంది నార్మలీ. ఇది జరిగిన సో టెక్నికలీ ఛాలెంజింగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి బికాస్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ కాబట్టి. అండ్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సూపర్ స్పెషలైజేషన్. సో టెక్నికలీ ఛాలెంజింగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి మా ఫీల్డ్లో. బట్ ఎస్, ఎమోషనలీ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. కొన్ని మనం అనుకున్నట్టు జరగవు. అట్లనే కొన్ని సాటిస్ఫైయింగ్ స్టోరీస్ కూడా ఉంటాయి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటి స్పోర్ట్స్ ఇంజురీస్ వాళ్ళకి 140, 145 కిలోమీటర్స్. ఐ హ్యావ్ అ పేషెంట్ పేరు ఏ అని చెప్పి, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు. తన హిప్ జాయింట్లో పుష్ కట్ అయింది. షీ ఈస్ 21 years. షీ పార్టిసిపేటెడ్ మొన్న జరిగిన ఒలింపిక్స్లో. ఐ థింక్ షీ పార్టిసిపేటెడ్ ఇన్ 400 meters sprint. ఐ ఆపరేటెడ్ ఆన్ హర్ హిప్ జాయింట్. చిన్న బుష్ టేర్ అయితే. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. సో దట్ వాజ్ అ బిగ్ సక్సెస్ స్టోరీ. పేరెంట్స్ మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మా చేతిలో అయినంత హెల్ప్ చేశాము. హాస్పిటల్ వాజ్ గ్రేషియస్ ఇనఫ్ టు హెల్ప్ అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ రికవరీ. ఇట్ టుక్ ఆల్మోస్ట్ an year. బట్ దీ సక్సెస్ స్టోరీస్ వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వచ్చి ఆ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కానీ ఆ మెడల్ కానీ వచ్చి దే కమ్ ఆల్ ద వే బ్యాక్. ఆ మెడల్ని సర్టిఫికేట్ చూపించి నా క్లినిక్లో కూర్చొని ఫొటోస్ తీసుకొని వెళ్తే ఇట్ జస్ట్ మేక్స్ యువర్ డే. దిస్ ఈస్ వాట్ యూ వర్క్ ఫర్ అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ థింగ్స్ డోంట్ గో. మనం ఎంత ప్లాన్ చేసినా కూడా అది ఇట్ జస్ట్ డస్ నాట్ గో అకార్డింగ్ టు దట్ పాత్. ఎందుకంటే సార్? బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యాక్టర్స్. ఐ హ్యావ్ అ పేషెంట్ ఇక్కడ తెలంగాణ వరంగల్ నుంచి, యంగ్ కిడ్, 23-24 years. వెరీ 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 నైస్ ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ. ఐ థింక్ హీ హ్యాస్ మదర్ ఒక్కతే ఉంటారు. దే లాస్ దే ఫాదర్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. మోకాల్లో ఐ థింక్ 3 కండనరాలు కట్ అయిపోయినాయి. 3 కండనరాలు కట్ అయిపోయినాయి. హీ కేమ్. ఇట్ వాజ్ అ కాంప్లికేటెడ్ ఆపరేషన్ బట్ నాట్ అ టెక్నికలీ డిఫికల్ట్ ఆపరేషన్. అంటే కొంతమంది చేయగలుగుతామని చెప్తాం కదా, అట్లాంటి ఆపరేషన్. అంటే దీంట్లో ట్రైన్డ్ ఉండేవాళ్ళు చేస్తారు. ఆ సర్జరీ, ఫస్ట్ సర్జరీ మంచిగా అయింది. సో 2 surgeries ప్లాన్ చేసాం. ఫస్ట్ సర్జరీ మంచిగా అయింది. సెకండ్ సర్జరీ ప్లాన్ చేసాం. సెకండ్ సర్జరీ చేసేటప్పుడు వెనకాల మన కాలుకి సప్లై చేసే పాప్లిటియల్ ఆర్టరీ అని ఒకటి అంటాం. పాప్లిటియల్ ఆర్టరీ అనేది మన కాలుకి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీ. అది బోన్కి దగ్గరలో ఉంటుంది. అది కొంచెం టైం అవటం వల్ల అది బోన్కి అతుక్కొని పోయింది. ఆర్టరీ అనేది బోన్కి అతుక్కొని పోయింది. సో మనం ఆ వెనకాలకి పోంగల్ని ఆ బోన్కి అతుక్కున్న ఆర్టరీ ఓపెన్ అయిపోయింది. బర్స్ట్ అయిపోయింది. సో ఇది బర్స్ట్ అయిపోయింది. బట్ పెద్ద హాస్పిటల్ కాబట్టి దానికి తగిన స్పెషలిస్ట్స్ ఉంటారు. ఇమీడియట్గా జరగడం జరిగింది. ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ ఆ ఆర్టరీని రిపేర్ చేయటం జరిగింది. బట్ బికాస్ దానికి ఆ ఆర్టరీ ఆ ఇంజురీ వల్ల ఎంత రిపేర్ చేసినా, ఆ సర్జన్ అనే అతను హీ ఆల్మోస్ట్ ఆపరేటెడ్ ఫర్ 10 hours దట్ డే. ఎంత రిపేర్ చేసినా మళ్ళీ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూనే ఉంది. దాంట్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ అన్ఫార్చునేట్లీ మళ్ళా సర్జరీకి తీసుకొని పోయి వీ హ్యాడ్ టు టేక్ హిస్ లెగ్ అవుట్, యాంపుటేట్ చేయాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ మేక్స్ విచ్ ఇస్ నాట్ సో ప్లెజెంట్. ఇది మనం అనుకోకుండా ఇంత జాగ్రత్త తీసుకున్న జరిగే ఈవెంట్స్ ఇవన్నీ. సో మెడిసిన్ అనేది ఇట్ ఈస్ నాట్ ABCD లాగా కాదు. కొన్ని A తర్వాత Z రావచ్చు, Z తర్వాత M రావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేమేం చూస్తామంటే, ఆర్ వీ డూయింగ్ జస్టిస్? ఈస్ దేర్ ఎనీ అమౌంట్, ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ బెటర్ టు దిస్ పేషెంట్? సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. దిస్ ఇస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఇన్సిడెంట్. బట్ ఇది జరుగుతూ ఉంటే ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఫర్ అస్. సో దీన్ని మెడికల్ ఎర్రర్ అనలేము కదా సార్? ఫైన్, ఎందుకంటే అది జరిగింది. అంటే డాక్టర్స్ కెనాట్ బి బ్లేమ్డ్ కదా ఇక్కడ ఈ కేసులో.
No, ఈ case. దీంట్లో there is nothing called doctors can be blamed, doctors cannot be blamed. ఎందుకంటే జనరలీ మనం నేను ఎందుకుంటున్నానంటే ఐమ్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. ఇండియాలో సార్ డాక్టర్స్ మీద చాలా అటాక్స్ జరుగుతాయి సార్. ఫారెన్ కంట్రీస్లో ఇట్లా ఉండదు అనుకుంటున్నాను కదా. పేషెంట్ చనిపోతే ఏదేం జరిగింది సార్ అది డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్లే అని బ్లేమ్ చేస్తారు, విచ్ ఐ కంప్లీట్లీ ఐఎమ్ అగేన్స్ట్ దట్. డాక్టర్స్ అంటే దేవుడు తర్వాత దేవుడిలాగా ట్రీట్ చేస్తాం. కానీ ఇండియాలో డాక్టర్స్ ప్రొటెక్షన్ అనేది ఉండదు ఈ కేసులో. ఎందుకంటే వాళ్ళ క్లోజ్డ్ వన్స్కి ఇలా జరిగినప్పుడు మదర్ ఫాదర్ కోపం వచ్చేస్తుంది, మీరే చేశారు అని చెప్పేసి అనొచ్చు. ఆ రిస్క్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారు? No, అదే కదా ఇప్పుడు మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, నంబర్ 1 వీ హ్యావ్ టు బి ఓపెన్. మనం వీ హ్యావ్ టు బి హానెస్ట్ విత్ అవర్ కన్వర్జేషన్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపన్. ఇంజురీ అయిన రీతిలో ఇట్లాంటి ఘటనలు జరగచ్చు. వీ హ్యావ్ టు బి ఓపెన్ విత్ దట్. అండ్ వీఆర్ డీలింగ్ విత్ మనము సంథింగ్ ఎక్స్ట్రాడినరీతో డీల్ చేస్తున్నాం. ఇట్ బికమ్స్ అ మెడికల్ ఎర్రర్. అట్లాంటి ఇంజురీస్లో ఒక వెజల్ బర్స్ట్ అవటం అనేది ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్టర్. ఓకే, ఇట్ ఈస్ అ వరల్డ్లో ఎక్కడైనా డాక్యుమెంటెడ్ ఫ్యాక్టర్. Okay. ఇట్ బికమ్స్ అ మెడికల్ ఎర్రర్. అక్కడ నేను ఐ వుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్. అండ్ నేను దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇట్ బికమ్స్ అ మెడికల్ ఎర్రర్. ఓకే, దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్, అన్ఫార్చునేట్లీ జరగకూడదు. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ మన ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ అయినా కొంచెం దాంట్లో అంత ట్రైన్డ్ వాళ్ళు చేయనప్పుడు దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ తెలవకుండా ఆ బ్లీడింగ్ని గుర్తించకుండా పేషెంట్ని రికవరీ రూమ్కి షిఫ్ట్ చేసి అప్పటికి లేట్ అయిపోయి ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఓకే, బట్ ఇక్కడ వీఆర్ డీలింగ్ విత్ బాడీస్ మెకానిజమ్స్. అవునండి. ఆ ఇంజురీ బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వటం అనేది బాడీ న్యాచురల్ పద్ధతి, సహజం. ఇప్పుడు మనకి ఇక్కడ కట్ అయితే బాడీలో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎందుకు? ప్రొటెక్షన్ మెకానిజం. బట్ బాడీ డస్ నాట్ నో ఆ బ్లడ్ క్లాట్ని ఎక్కడ ఫార్మ్ చేయాలి, ఎక్కడ ఫార్మ్ చేయకూడదు అని తెలియదు బాడీకి. లోపల ఇంజురీ జరిగింది కదా అని లోపలే బ్లడ్ క్లాట్ ఫార్మ్ చేస్తుంది బాడీ. అనుకున్న దానికంటే ఎక్కువ ఫార్మ్ చేస్తుంది. మన బాడీ మెకానిజంని ఒక లెవెల్ వరకే ఆపగలుగుతాం. సో ఇప్పుడు మనం ఆ డాక్టర్ గారు వచ్చి రిపేర్ చేశారు ఆ వెజల్ని, దాంతో పాటు కూడా బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవుతానే ఉంది. సో ఇట్ ఈస్ ద సైన్స్. ఒకవేళ అది గుర్తించకుండా చేస్తే మెడికల్ ఎర్రర్ అవుతుంది. ఇది మనము ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇంజురీస్ అవుతాయి మనకి ఇది తెలవనప్పుడు. మనకి పేషెంట్స్ వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దాని కాన్ఫిడెన్స్లోకి మనం చెప్పనప్పుడు, మనం యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్. ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఆడిట్ జరుగుద్ది అన్నారు సార్ ప్రీవియస్ డే. అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ ఆడిట్ జరుగుద్దండి. ఎస్, ఇప్పుడు WHO చెక్ లిస్ట్ అంటాం. సర్జన్ కెన్ నాట్ హోల్డ్ ద నైఫ్. సర్జన్స్ నైఫ్ అంటాం కదా, సర్జన్స్ కెన్ నాట్ హోల్డ్ ద నైఫ్ అంటిల్ అన్లెస్ ద చెక్ లిస్ట్ ఫార్మ్ ఇస్ సైన్డ్ ఆఫ్. అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అది సైన్ అయితే తప్ప సర్జన్ నైఫ్ ని పట్టుకోలేడు. సైన్డ్ బై సమ్ అథారిటీ, signed by the nurse or the person who is doing the surgical checklist. So every theater ki oka person untadi. అది అనస్థెటిస్ట్ అవ్వచ్చు, ఆబ్వియస్లీ సర్జన్ ఉండడు. ఎందుకంటే సర్జన్ ప్రిపేర్ అయి ఉంటాడు గౌన్స్ వేసుకొని అంతా. ఆ థియేటర్లో అనస్థెటిస్ట్ కానీ లేకపోతే నర్స్ కానీ దే విల్ బీ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్. సో దాంట్లో దేర్ ఆర్ డిఫరెంట్ అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ పేషెంట్ నేమ్, పేషెంట్ ఏజ్, పేషెంట్ బర్త్, పేషెంట్ ప్లేస్, ఒక ఇనిషియల్తో సహా, అండ్ సైడ్ ఆఫ్ ద సర్జరీ, ఏ కాల్ సర్జరీ చేస్తున్నాం, ఎటువైపు రైట్ సైడా లెఫ్ట్ సైడా సర్జరీ చేస్తున్నాం. ఆ సర్జరీ మీకు ఒక చిన్న చిటుక చెప్తాం. పేషెంట్కి రైట్ సైడ్ సర్జరీ అంటాం. ఆ రైట్ సైడ్ అనే సర్జరీ మనం ఆపరేషన్ థియేటర్లో చెప్పేది కాదు. ఆపరేషన్ ముందు ప్రీ ఆపరేటివ్ రూమ్లోనే కాలు మార్క్ అవ్వాలి. ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో వచ్చినప్పుడు సర్జికల్ చెక్ లిస్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్ సర్జరీ అని అది ఎవరైతే సర్జరీ చెక్ లిస్ట్ చేస్తున్నారో అక్కడ మార్క్ లేకపోతే నేనెంత పెద్ద సర్జన్, నేనెంత విఐపి సర్జన్ కాదు. దట్ పేషెంట్ ఇస్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్. అయినా సరే సార్, నా స్టాట్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా రాంగ్ సైట్ అండ్ రాంగ్ సైడ్ సర్జరీస్ జరుగుతున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ సెలబ్రిటీ లేట్ శ్రీదేవి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ ట్యూమర్ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ చేస్తారంట. ఇది ఫేమస్ స్టోరీ సార్, న్యూయార్క్లో స్లోన్ కెటరింగ్. సో ఇప్పుడు కూడా సార్ రాంగ్ సైడ్ సర్జరీ జరుగుతున్నాయి. ఈవెన్ అడ్వాన్స్ డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నాయి, ఇండియాలో కూడా జరుగుతున్నాయి. ఎందుకని ఇన్ని చెక్ లిస్ట్, ఇన్ని రెగ్యులేటరీ థింగ్స్ ఉన్నాయి ఆర్ ఇన్ ప్లేస్,
అయినా కూడా ఎందుకు జరుగుతాయి? సమ్వేర్ మనము ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ డైరెక్షన్ మనం ఎక్కడైనా నెగ్లిజెన్స్ ఇఫ్ వీ అలవ్ టు క్రీప్ ఇన్, వీఆర్ హ్యూమన్స్. సర్జన్ నేను చాలా పెద్దోడిని అయిపోయాను. ఐ డూ 200 సర్జరీస్ అ మంత్. నాకేంటి చెక్ లిస్ట్, వాట్ ఐ డూ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అని ఇఫ్ ఐ అలవ్ టు క్రీప్ ఇన్, ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పర్సన్. Okay. Who is the most powerful person in that room? The surgeon is the most powerful person. So for me, until I am practicing this medicine, this field, my goal is that ఈ నెగ్లిజెన్స్ అనేది క్రీప్ అవ్వకూడదు. సో ఎర్రర్స్ అనేది సర్జన్స్ నెగ్లిజెన్స్ వల్లే జరుగుతున్నాయి అన్నమాట. మీరు అన్నారు హెచ్ఓడి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, Who is responsible at the end of the day? రెస్పాన్సిబిలిటీలో మనం It is medical paranga, everyone is equally responsible. అవునండి. But most of the times hierarchy antam kada. Who is the most powerful person in the operation ద theater? టాప్ సర్జన్. The surgeon is the most powerful person. రైట్. సర్జన్ ఇప్పుడు కొన్నిసార్లు అన్ఫార్చునేట్లీ ఆ రూమ్లో వేరే వాళ్ళందరూ జూనియర్స్ అనుకుందాం. 2 నర్సెస్ ఉంటారు. నర్సెస్ అప్పుడే పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు చిన్న 22 ఇయర్స్ అనుకుందాం. అనస్థెటిస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా సమ్ జూనియర్ అనస్థెటిస్ట్ అనుకుందాం. జస్ట్ పాస్డ్ అవుట్ ఆఫ్ మెడికల్ స్కూల్, అప్పుడే వచ్చి అనస్థెటిస్ట్ అనుకుందాం. సర్జన్ కింద 2 అసిస్టెంట్స్, ఎనీవే సర్జన్ వాళ్ళ అసిస్టెంట్స్. సర్జన్ 60 ఏళ్ళు, అప్పుడు ఒక 10,000 సర్జరీలు చేశాడు. ఏ చూడదా యార్ క్యా చెక్ లిస్ట్, జల్దీ జల్దీ ఖరాబ్ అమ్మాయి గర్ జానా హై జల్దీ అంటాడు అనుకోండి. అప్పుడు డూ యూ థింక్ అదర్ పీపుల్ విల్ వింటారు? దే విల్ బడ్జ్. వింటారు, ఎస్ దే విల్ బడ్జ్. బట్ వీ హ్యావ్ టు పుట్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ దట్ ది అదర్ పీపుల్ విల్ నాట్ బడ్జ్. సో సర్జరీ జరిగేటప్పుడు మీకేమైనా ఎక్స్టర్నల్ ఆడిట్స్ లాంటివి ఎవరైనా ర్యాండమ్గా వచ్చి గవర్నమెంట్ అథారిటీస్ కానీ వచ్చి సర్జరీ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా, సూచరింగ్ కరెక్ట్ చేస్తున్నారా, సైజ్ ఆఫ్ ద కట్ కరెక్ట్ ఉందా, అలాంటి చెక్స్ ఏమైనా జరుగుతాయా? కొన్ని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా ఆడిట్ అని, ఆ డైరెక్టర్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో హీఈస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ సర్జికల్ ఆడిట్, సర్జికల్ చెక్ లిస్ట్ అంటాం, టైమ్ అవుట్ అంటాం దీన్ని. టైమ్ అవుట్ జరిగేటప్పుడు ఒక 4-5 minutes ఉంటుంది. ఆ 4-5 minutes ఇస్ వీడియో రికార్డ్. 4-5 minutes ఇస్ వీడియో రికార్డెడ్. ఎవ్రీ సర్జరీ? నాట్ ఎవ్రీ సర్జరీ, ర్యాండమ్గా ఆడిట్ కోసం ర్యాండమ్గా ఆడిట్ కోసం. అండ్ హీ హిమ్సెల్ఫ్, ఈవెన్ దో హీ సచ్ అ బిజీ పర్సన్, హీ హిమ్సెల్ఫ్ తను చూసుకుంటాడు. ద రీజన్ ఇస్ దట్ ఇది ఒక కామన్ ప్రొఫార్మా కావాలని, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సర్జరీ టైంలో వీడియోస్ అనేది ఇట్ బికమ్స్ అ మెడికో లీగల్ ఇష్యూ. సర్జరీ టైంలో మెడికో లీగల్ ఇష్యూ. దానికి నా ఆన్సర్ ఏంటంటే, మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో, నాట్ ఎవ్రీబడి డస్ సర్జరీస్ ఎట్ ద సేమ్ లెవెల్. అవునండి. ఎవ్రీబడి స్ట్రైవ్స్ టు డూ ఎట్ ద సేమ్ లెవెల్, నాట్ ఎవ్రీబడి డస్ ఇట్ ఎట్ ద సేమ్ లెవెల్. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. కొంతమంది 10 సర్జరీలు చేస్తారు, కొంతమంది 200 సర్జరీలు చేస్తారు, కొంతమంది 300 సర్జరీలు చేస్తారు, కొంతమంది 100 సర్జరీలు చేస్తారు. బికాజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇనిషియలీ ఇప్పుడు నేను కెనడా నుంచి వచ్చాను అనగానే, నేను కెనడా నుంచి వచ్చాను పెద్ద డాక్టర్ అని రావచ్చు నా దగ్గరికి. 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు రావచ్చు. బట్ ఒక 1 year తర్వాత నా పేషెంట్స్ని నేను సస్టైన్ అవ్వాలి, నా పేషెంట్స్ నా పైన నమ్మకం ఉండాలంటే వాట్ మ్యాటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఆటోమేటిక్ రిపిటేషన్, రిజల్ట్స్. హౌ ఈ డాక్టర్ రిజల్ట్స్ ఎట్లా ఇస్తున్నాడు అనేది తెలిసిపోతుంది. దట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. సర్జరీస్ టైంలో వీడియోస్ తీసుకోవటం, వీ ఓన్లీ టేక్ వీడియోస్ ఫర్ కాన్ఫరెన్స్ పర్పసెస్ విత్, అది కూడా పేషెంట్ కన్సెంట్తో తీసుకోవాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రజెంటేషన్ పేషెంట్ కన్సెంట్తో చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ మెడికో లీగల్ ఇష్యూస్ వేర్ దెర్ ఇస్ నో సీసీటీవీ మానిటరింగ్ లాగా ఆపరేషన్ థియేటర్లో మానిటరింగ్ ఉండదు. బట్ డెఫినెట్లీ ద రిజల్ట్స్ విల్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో మీరు డైలీ యావరేజ్ ఎన్ని సర్జరీస్ చేస్తారు? నేను అరౌండ్ 7 to 8 సర్జరీస్ చేస్తాను. 7 to 8 సర్జరీస్ ఆన్ అన్ యావరేజ్. ఐ డూ అరౌండ్ 230 to 240 సర్జరీస్ పర్ మంత్. దాంట్లో 4 Sundays తీసేసేయండి, 25 సర్జరీస్ తీస్తే ఇట్ కమ్స్ టు అరౌండ్ 8 to 10 సర్జరీస్ అ డే. ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉంటాయి సార్ మీ డే? No, sometimes my day starts at 7 in the morning, so it can go on till 10 or 11. So there are days where I have worked till 2 o'clock in the night, come back at again 7:30 in the morning. సో ఎవరైనా అలసిపోతారు సార్, టేల్ ఎండ్ ఆఫ్ ద డేకి అలసిపోతారు మనిషిలో ఉన్నప్పుడు. సో ఫస్ట్ సర్జరీ వెన్ యూఆర్ సో ఎనర్జెటిక్ అండ్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్, లాస్ట్ సూచర్ కూడా వేసేటప్పుడు సమ్ లేట్ నైట్ 11 o'clock కూడా అదే ప్రిసిషన్, అదే ఎనర్జీ అన్నీ ఉంటాయి సార్ సర్జన్స్కి. ఒక ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, సర్జన్స్ ఆర్ హైలీ స్ట్రెస్డ్, ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా.
అండ్ సర్జన్స్ అండ్ మెడికల్ ఫ్రెటర్నిటీకి సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంట. ఇండియాలో తక్కువ కంపేర్ టు ఫారిన్ కంట్రీస్. సో హైలీ స్ట్రెస్డ్ ఫీల్డ్ కాబట్టి పేషెంట్స్ బాడీ ఇస్ ఎట్ స్టేక్. ఎవ్రీ సూచర్ ఆర్ ఎవ్రీ కట్ మ్యాటర్స్ కదా. సో ఆ ప్రిసిషన్ కానీ అంతే ఎనర్జీస్ ఉంటుందా? మా టైప్ ఆఫ్ వర్క్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అదర్ ప్రొఫెషనల్స్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాక్టర్, నేను ఒక సర్జన్ని, ఒక టాప్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ 14 hours అంటే ఇప్పుడు ఇంకొక కంపేర్ టు అదర్ పర్సన్ మేబీ సాఫ్ట్వేర్ గై ఆర్ CEO లెవెల్ గై who is working for 14 years, the level of stress that I undergo is totally different to the other person. Madi, it is a passion. I love what I do. I have frequent breaks in between. We have conversations in between. It is not, I'm not working with some system where my eyes are tired. Choose, monitor, choose. It is not that what I am tired about. There is frequent gaps in between the surgeries. అంటే ఇప్పుడు ఒక సర్జరీ చూస్తాం, మధ్యలో ఒక 1 hour ఉంటే పేషెంట్స్ని చూస్తాం. పేషెంట్స్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి లిజన్ టు ద సక్సెస్ స్టోరీస్ దట్ మేక్స్ అవర్ అడ్రినలిన్ గో అప్. It is not always that we work for 14 or 15 hours. There are days where we finish, where we wind up work by 7 o'clock, 8 o'clock, have good party with friends, have good time with friends. వెళ్ళిపోతాం. We have our own times. But definitely నేనేం చెప్పదలుచుకున్నానంటే the passion that a doctor has for his work, వేరే సాఫ్ట్వేర్ ఓడుకో లేకపోతే వేరే ప్రొఫెషన్ ఓడుకో లేదని కాదు. our stress is comparatively less. అంటే ఈక్వల్ నంబర్ ఆఫ్ వర్క్ అవర్స్ చేసే వాళ్ళకి కంపేర్ చేస్తే మా స్ట్రెస్ ఇస్ ఫార్ డౌన్ కంపేర్ టు అదర్ పీపుల్. బికాస్ అండ్ ఇంకోటి కార్పొరేట్ హాస్పిటల్స్లో పీపుల్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అనేది అది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. బికాస్ నేను ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్లో ఉండదలుచుకున్నా, ఐఎమ్ కేపబుల్ ఇనఫ్ ఆఫ్ బిల్డింగ్ మై ఓన్ హాస్పిటల్. బిల్డింగ్ మై ఓన్ చిన్న హాస్పిటల్ తీసుకొని, లేకపోతే ఫ్రెండ్స్ అందరం, నా ఫ్రెండ్స్ ఎంతో మంది US లో ఉన్నారు. సో దే ఎర్నింగ్ మిలియన్స్. వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి వీ కెన్ బిల్డ్ అ స్మాల్ హాస్పిటల్ అండ్ రన్ మై సెల్ఫ్. బట్ ఇంత పెద్ద సంస్థలతో ఉంటే ద రీచ్ ఆఫ్ కేర్ దట్ వీ కెన్ గివ్ టు ద పేషెంట్స్ ఇస్ far more wider. So you're happy with your passion is yes, treating patients. That matters. అది ఎక్కడ maximum benefit అవుతుంది, ఇట్లాంటి మేజర్ ఆర్గనైజేషన్స్ తోనే బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇఫ్ వీ హ్యావ్ టు టాక్ రియాలిటీ, ఈ ఆర్గనైజేషన్స్ రన్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ చీప్. It is not cheap when you have to give the best equipment, when you have to give the best level of care. We just purchased a camera system in my theater just 2 months back. It is the most advanced 4K system. Camera petti chused. It costs around 2.5 crores. Camera system? Yes, it is a simple camera system with all the necessary equipment. It costs around 2.5 crores. మా డిపార్ట్మెంట్కి సంబంధం లేనిది చెప్తాను. ఇంకోటి MR లినాక్ అని క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసేది, అది 200 కోట్లు. 200 crores is the cost of the equipment. Machine. Yes, sir. మీ దగ్గర ఉందా? Yes. Wow. It was installed in our group a few months back. It is not related to my field, but I'm just giving you an example. So when we need expertise, there is an associated cost. Who has to bear that cost at the end of the day is a big question mark. What is the difference between a hospital and a corporate hospital? There is no different, and it is the way it is run. It is more systematic according to me. అంటే ఉస్మానియా, గాంధీకి అట్ ద సేమ్ టైం AIG అండ్ యశోద లాంటి హాస్పిటల్స్కి డిఫరెన్స్ ఏంటి అని నా క్వశ్చన్. సో ఫస్ట్ ఏం డిఫరెన్సెస్ లేవో నేను చెప్తాను. ఉస్మానియాకి, గాంధీకి, AIGకి, యశోదాకి డాక్టర్స్ డిఫరెన్స్ లేరు. ద ఎక్స్పర్టీస్ అక్కడ ఉండే సీనియర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళంతా మాకు నేర్పించిన వాళ్ళు. నేను అక్కడ చదవలేదు, బట్ నేను ఎక్కడైతే చదివానో అట్లాంటి ప్రొఫెసర్స్ ఉండేవారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ బెనవలెంట్. ఇంకా మాకన్నా ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ అనొచ్చు, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సర్వీస్ ఎట్ లెస్ అవైలబుల్. అక్కడ ఉండే ఫెసిలిటీస్ కంపేర్ చేస్తే వాళ్ళ సర్వీస్ కంపేర్ చూస్తే చాలా ఎక్కువ, వాళ్ళు మాకన్నా ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు. ఫ్యూర్ రిసోర్సెస్తో ఎక్కువ చేస్తున్నారు. అది డిఫరెన్స్ లేదు. నంబర్ 2, ద ఇంటెన్షన్ డిఫరెన్స్ లేదు. మేము ఇట్లాంటి యశోదాలో కానీ, అపోలోలో కానీ, ఏజీలో కానీ ఉండే డాక్టర్స్కి, లేకపోతే వర్క్ ఫోర్స్కి, అక్కడ ఉండే డాక్టర్స్కి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఇంటెన్షన్. వాట్ ఈస్ ద ఇంటెన్షన్? టు ట్రీట్ ద పేషెంట్స్.
to give service. But what is my intention? Whom I should treat? I have to treat, ఇప్పుడు నా లెవెల్కి, let me talk individually. I have to treat the most elite sports persons. If a person is coming to me, he is banking on me to prolong his career, not end his career. So why is that elite sports person not going to Usmania or Gandhi but going to other? So that is a question that we should be asking the authorities. Not it is not my Fine. cup of tea to answer. Not in your. Not this is not my responsibility to answer. It should be that way. మీరు చెప్పినట్టు ఒక గాంధీ ఉస్మానియా షుడ్ బి నో డిఫరెంట్ ఫ్రమ్ ఒక ఏఐజీ అపోలో ఆర్ యశోద. Yeah. ఇట్ షుడ్ బి దట్ ఈస్ అన్ ఐడియలిస్టిక్ సిచ్యువేషన్. Yeah. దెన్ ద పేషెంట్ విల్ హ్యావ్ ద చాయిస్ టు గో దేర్ ఆర్ హియర్. ఇప్పుడు రోజుకు కూలి పనికి పోయేవాడు కూడా యశోద హాస్పిటల్కి ఎందుకు రావాలి? ఎందుకంటే కూలి పని పోయేవాడికి కూడా వాడి బాడీ ఎంతైతే బాగుండాలని కోరుకుంటాడో, ₹1,00,00,000 సంపాదించే సీఈఓ కూడా బాడీ అంతే బాగా ఉండాలని కోరుకుంటాడు. అంతే కదా సార్, ప్రాణం ఎవరికైనా ప్రాణం అంతే, కదా. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. ఒక చిన్న లిగమెంట్ ఇంజురీస్ అయితే నేను చెప్పాను కదా 200 సర్జరీలు చేస్తానని, దాంట్లో మినిమం ఒక 15-20 మంది కూలి పని చేసేవాళ్ళు, లేకపోతే పాలు అమ్మేవాళ్ళు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దే ఆర్ ఫ్రమ్ ద లోవర్ మోస్ట్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా. వాళ్ళ స్టోరీస్ వింటే మాకే అయ్యో వీళ్ళ దగ్గర మేము డబ్బులు ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది. అర్థమైంది కదా? అంటే వాళ్ళు వై దే ఆర్ కమింగ్ టు యశోద హాస్పిటల్? వాళ్ళు ఉస్మానియాకి వెళ్ళి గాంధీకి వెళ్ళి చేసుకోవచ్చు కదా. అక్కడ కూడా దేర్ ఆర్ సో మచ్ ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ లేరని చెప్పాం మేము, బట్ మేబీ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అక్కడ లేదు. సిస్టమ్ ఫాల్ట్ సార్. ఎస్, అది దట్ ఇస్ సంథింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ మీ చేతిలో లేదు. సో ఇన్ని సర్జరీస్ చేస్తారు కదా, బోన్స్ కట్ చేస్తారు. వెజిటేరియన్స్ అంటే శాకాహారాలు బోన్స్ గట్టిగా ఉంటాయా, లేకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళ బోన్స్ గట్టిగా ఉంటాయా? మీరు కట్ చేసేటప్పుడు ఎవరి బోన్స్ కట్ చేయడం కష్టం మీకు? అబ్సల్యూట్లీ నో రిలేషన్ అండి, అబ్సల్యూట్లీ నో రిలేషన్. సమ్ టైమ్ పీపుల్ హూ ఈట్ ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళ బోన్ వెన్న మాదిరిగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫుడ్. ఫుడ్ ఈజ్ అ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఓన్లీ ఫుడ్ దట్ డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ బోన్స్ ఆర్ మన హెల్త్ని కానీ మన నేచర్ ఆఫ్ బోన్స్ని డిసైడ్ చేసేది ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు. హెల్తీ నాన్ ప్రాసెస్డ్ డైట్ తినే వాళ్ళ అందరూ మస్కులోస్కెలిటల్ మజిల్స్ బోన్స్ అందరిది బాగానే ఉంటాయి. ఓకే. అండ్ ఫ్రీక్వెంట్ ఎక్సర్సైజ్. అలాగా సార్, అంటే ఇదో మిత్ అంటారా మరి? ఆకుల అలములు తినే వాళ్ళది కన్నా కూడా మంచిగా నాన్ వెజ్, మీట్, మటన్, ఫిష్ తినే వాళ్ళది గట్ అంటే బోన్స్ డెన్సిటీ ఎక్కువ ఉండదు అంటారా? అబ్సల్యూట్లీ, దిస్ ఇస్ అ మిత్, ప్యూర్ మిత్. ఓకే, దిస్ ఇస్ అ ప్యూర్ మిత్. నాన్ ప్రాసెస్డ్ హెల్తీ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ తినేది అన్ని స్టేట్స్లో ఏ మూలకపోయినా కూడా మన ఇండియన్ బేసికలీ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటాం. నాన్ ప్రాసెస్డ్ అంటే మీకు అర్థమవుతుంది, ఈ బర్గర్లు, పాన్ ఫ్రైడ్లు, తర్వాత డీప్ ఫ్రైడ్లు తినే తక్కువ మనం. అవునండి. సో నార్మల్ ఫుడ్స్ మనం కూరగాయలు, నార్మల్ ఏది మాంసమైనా చికెన్ అయినా, ఇన్ఫ్యాక్ట్ అట్లా చూసుకుంటే ఎక్కువ శాతం రెడ్ మీట్ అంటే మటన్ కానీ లేకపోతే బీఫ్ కానీ ఇవి తింటే ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హయ్యర్ క్వాంటిటీస్ దెన్ వెజిటేరియన్స్, ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. ఓకే. ఇన్ ఓన్లీ ప్రోటీన్స్ వరకు ఒక లెవెల్ వరకు ఇంటేక్ ఓకే, కానీ ఏది ఎక్కువ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. ఓకే, ఫైన్. ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా సార్ మరి? బట్ ఇట్ ఇస్ అదే తగిన కాల్షియం, ఐరన్ మనకి బాడీకి కావాల్సినంత డోసెస్ మన వెజిటేబుల్స్లో కూడా, నార్మల్ తినే వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. దానికంటే ఎక్కువ మన బాడీకి అవసరం లే. మీరు ఎక్కువ తిన్నా కూడా ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అవుట్ సైడ్. ఓకే. నాన్ వెజ్ తినేవాడి బోన్స్ అల్యూమినియం లాగా ఉంటాయి, నాన్ వెజిటేరియబుల్ తినేవాడి బోన్స్ ఐరన్ లాగా ఉంటాయి అని ఏం లేదు. ఆర్ బాడీ కెన్ ఎక్సెప్ట్ ఓన్లీ సో మచ్, రెస్ట్ ఎవ్రీథింగ్ మీరు ఎంత తిన్నా కూడా ఎక్స్క్రీట్ అవుతుంది. కానీ ఆడవాళ్ళలో మగవాళ్ళలో, ఆడవాళ్ళ బోన్స్ కాస్త అంటే మగవాళ్ళ బోన్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి ఆడవాళ్ళ బోన్స్తో. ఒక ఏజ్ తర్వాత ఒక 45-50 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో మెనోపాజల్ సిమ్టమ్స్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల, బాడీ పరిస్థితి, బాడీ బిహేవ్ చేసే హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్స్ కొంత మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన ఇండియన్స్లో ఎస్పెషలీ మన ఆడవాళ్ళలో ఎక్కువ శాతం మంది హౌస్ వైఫ్స్, సెంట్రల్ ఒబేసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బికాజ్ హెల్తీ లైఫ్ స్టైల్ లేక, పాపం వాళ్ళ తప్పుగా పొద్దున్న లేసి పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 10 గంటల వరకు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము పని చేస్తూనే ఉంటాం బట్ అయినా కూడా ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటారని. బట్ ఆ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్
ఎక్సర్సైజ్, యాక్చువల్ ఎక్సర్సైజ్. ఓకే. హౌస్ హోల్డ్ చోర్స్ ఎక్సర్సైజ్ కాదు. కాదు. ఓకే. వీ హ్యావ్ టు రెగ్యులర్ బోన్స్ కి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అవి కొంచెం 45-50 ఇయర్స్ తర్వాత అలవాటు చేసుకోవాలి. ఒబేసిటీ అన్నారు కాబట్టి లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా ఆర్థోపెడిక్ ఇంజరీస్ జరగకుండా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పడ్డారనుకోండి, ఆ ఫ్యాట్ లేయర్ కానీ ఏమైనా కుషన్ లాగా యాక్ట్ చేస్తుందా? నో ఇంకా యాక్చువల్లీ ఇట్ బికమ్స్ మోర్ ఆఫ్ అ నెగటివ్ థింగ్. వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి. వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి అండ్ కుషనింగ్ యాక్చువల్లీ మనకు మజిల్ బల్క్ ఎక్కువ ఉంటే మనకి ఇట్ ఈస్ అ అడ్వాంటేజ్, బికాస్ మజిల్స్ క్యాన్ అబ్జార్బ్ ఇంజురీ. మనం పడినప్పుడు మజిల్స్ అబ్జార్బ్ చేస్తాయి, మన కొవ్వు ఫ్యాట్ అబ్జార్బ్ చేయలేదు. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ స్క్విషీ టైప్ ఆఫ్ స్క్విషీ లాగా ఉంటుంది, అది అబ్జార్బ్ చేయలేదు. అచ్చా. మజిల్స్ ఎక్కువ, మజిల్ బల్క్ ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ అ ప్రొటెక్షన్. సార్ ఫిట్నెస్ ఫ్రీక్స్, రెగ్యులర్ జిమ్ గోవర్స్ కానీ బాగా ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే వాళ్ళు, మసిల్ బల్కింగ్ చేసేవాళ్ళు కానీ, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ బోన్ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుందా? మసిల్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ. రెగ్యులర్ మన బాడీ ఒక సిస్టమ్ పైన రన్ అవుతుందండి. రీసైక్లింగ్ అనే సిస్టమ్ పైన రన్ అవుతుంది. రీసైకిల్ అంటే డైలీ మనకి తెలవకుండానే మన ఎంట్రుక్కల కాడి నుంచి, మన చర్మం కాడి నుంచి, బాడీలో అన్ని ఒక గుండెలో సెల్స్ కాడి నుంచి, బోన్స్, మజిల్స్, పాత సెల్స్ రోజు నిమిషం పైన పోతుంటాయి, కొత్త సెల్స్ వస్తుంటాయి. ఓకే. ఆ ప్రక్రియ తగ్గినప్పుడే ఏజింగ్ ప్రాసెస్ అంటాం. ఆ ప్రక్రియ స్లో డౌన్ అయినప్పుడే మనం ఏజింగ్ ప్రాసెస్ అంటాం, అంటే ఓల్డ్ జిరియాట్రిక్ అంటాం. జిరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్, అంటే బాడీకి ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ తక్కువ అవుతుంది, ఉండ ఆర్గన్స్ వీక్ అవుతా పోతాయి, దాన్నే ఏజింగ్ అంటాం. అవునండి. సో దీన్ని ఎందుకు మళ్ళీ కొంతమంది 75 ఇయర్స్ 80 ఇయర్స్ మనం చూస్తుంటాం, ఇక్కడ కొండల్లో పర్వతాల్లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఫిట్గా ఉంటారు, 80 ఇయర్స్ కూడా ఫిట్గా ఉంటారు అని చెప్తారు. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, మంచి ఎన్విరాన్మెంట్ వల్ల, కలుషితం లేని ఆహారం వల్ల బాడీ అంతా ఫిట్గా ఉంటుంది. సో హౌ డు వి ప్రొలాంగ్ అవర్ లైఫ్? ఈ రీసైక్లింగ్ అనే న్యాచురల్ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. వెన్ వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్, లేకపోతే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు, లేకపోతే రైట్ లైఫ్ స్టైల్ తీసుకోనప్పుడు ఆ ప్రాసెస్ తగ్గిపోతుంది. రీసైక్లింగ్ అనే ప్రాసెస్ తగ్గిపోయి బాడీలో ఓల్డ్ సెల్సే అట్లనే సేకరిస్తా పోతాయి. ఆ ఓల్డ్ సెల్స్ ఆర్ బ్రిటిల్, దే బ్రేక్ ఈజీలీ. సో అందుకనే మీరు చూస్తే, మీరు ఏం చేసినా, మీరు లైఫ్ స్టైల్ ఎంత బ్యాడ్గా ఉన్నా, మనం రోజు ఆల్కహాల్ తీసుకున్నా, రోజు ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా, ఒక 45, 50, 55 వరకు ఏమీ అనిపించదు మనకి. వీ విల్ లుక్ ద మోస్ట్ ఫిట్టెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. అన్ని ప్రాబ్లమ్స్ 55 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచే ఒక హెల్తీ పర్సన్కి, ఒక నాన్ హెల్తీ పర్సన్కి తేడా అవుతుంది. ఎందుకంటే గాడ్ హ్యాస్ మేడ్ అవర్ బాడీ టు రన్ ఫర్ 60 ఇయర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ డూ. ఆ ఏజ్ వరకు మన బండి బాగానే నడుస్తుంది. మీరు ఎంత బాడీని కేర్ చేయకపోయినా, దాన్ని ఎంత నాశనం చేసినా, అబ్యూస్ చేసినా నడుస్తుంది. 60 ఇయర్స్ తర్వాత తట్టుకోలేదు. ఎందుకు? ఆ రీసైక్లింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది 60 తర్వాత. దాని తర్వాత పీపుల్ హూ ఆర్ నాన్ హెల్తీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. పీపుల్ హూ ఆర్ హెల్తీ టెండ్ టు లీడ్ అ నార్మల్ లైఫ్. సో 40s లో ఇలాంటిది అన్ని లైక్ హెల్తీ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ బాగా పెట్టుకుంటే అంటిల్ 80-90 దాకా కూడా ఫిజికలీ ఫిట్ ఉండొచ్చు. దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏమైనా పెరుగుద్దా సార్? సో ఇదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి వచ్చినప్పుడు సార్, ఈ జెన్జీస్, ఈ జెన్ ఆల్ఫాస్ అంటున్నాం కదా, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ లేదు అసలు. ఏ యాక్టివిటీ అయినా సెల్ ఫోన్లోనే ఉంది. వీళ్ళ లైఫ్ 60s లో 70s లో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 70s దాకా ఉంటారా? ఎందుకంటే క్రానిక్ డిజీజెస్, లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్ని 40s లో 50s 30s లో కూడా డయాబెటీస్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం ఈ కాలం పిల్లలకి. సో ఈ జెన్జీస్ గురించి అంటున్నాను నేను, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎనీ పర్సన్ వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ హూ కెనాట్ కీప్ హిస్ సిస్టమ్, బాడీలో సిస్టమ్స్ హెల్తీగా లేకపోతే, నేను చెప్పినట్టు 60 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే. ఎంత అబ్యూస్ చేసినా బాడీ కెపాసిటీ ఉంది. ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు మరీ దురదృష్టం బ్యాడ్గా ఉంటే ఏదైనా హార్ట్ అటాక్స్ అవి ఇవి రావచ్చు, కానీ ఇప్పుడు చిన్న వయసులో కూడా వస్తున్నాయి. బట్ నార్మల్ 55-60 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు. 55-60 ఇయర్స్ తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ ఉండేవాడికి, ఇట్లాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేవాడికి ఇట్ బికమ్స్ అ వెరీ నరకం లైఫ్ అంటాం కదా. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ 60 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బులు, ఇట్ ఈస్ అ బర్డన్.
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చాలా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఆ బర్డెన్ నాకు ఒక్కడిదే కాదు. నా ఫ్యామిలీ మొత్తం బర్డెన్ పెట్టినట్టు ఉంటది ఓకే. ఎట్ దట్ టైమ్. నా కిడ్స్‌ని, నా గ్రాండ్ కిడ్స్‌ని వాళ్ళందరినీ బర్డెన్ పెట్టినట్టు ఉంటది. అండ్ దోస్ డిసీజెస్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు గూడా ఇంత డెవలప్డ్ మెడిసిన్ ఉన్న కాలంలో గూడా ద ట్రీట్మెంట్ ఈస్ నాట్ వెరీ ప్రెడిక్టబుల్. అవును సార్. మీరు 200+ సర్జరీస్ చేస్తున్నారు. నాకు కార్పొరేట్ టాప్ సర్జన్స్ వాళ్ళ పే స్ట్రక్చర్ ఎట్లా ఉంటది? హౌ మచ్ డు దే ఎర్న్ అనేది జనరల్? మీదన్నది కాకుండా మీరు 200+ చేస్తున్నారు. ఒక ఐడియా వస్తదనమాట. టాప్ కార్డియాక్ సర్జన్ గాని, న్యూరో సర్జన్ గాని, ఆర్థో సర్జన్స్ ఎట్లా ఉంటది? సీ ఒకటి ఇండియన్ సర్జన్స్ ఇప్పుడు ఇండియన్ డాక్టర్స్ కానీ, ఇండియన్ సర్జన్స్ కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అట్‌లీస్ట్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్ ఎనఫ్ టు లీడ్ అ కంఫర్టబుల్ లైఫ్. ఓకే. టాప్ పే స్కేల్ అనేది ఇట్ కెన్ వేరీ. ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్‌లోనే ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ కొన్ని థౌసండ్స్ నుంచి కొన్ని క్రోర్స్ Crores ప్యాకేజ్. ద సేమ్ థింగ్ ఈస్ విత్ డాక్టర్స్ ఆల్సో. ఆ బ్రాకెట్ చెప్పండి సార్. లోవర్ స్లాబ్ అండ్ హైయెస్ట్ స్లాబ్ చెప్పండి. లోవర్ స్లాబ్ ఇప్పుడు ఫ్రెష్లీ పాస్డ్ అవుట్ పర్సన్ క్యాన్ ఎర్న్ as much as 1 lakh a month. Sometimes only MBBS ఉంటే maybe 50,000 a month. మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇనిషియల్ ఫస్ట్ ఇయర్లో దే స్టార్ట్ విత్ మేబీ 1.5 lakh of salary a month, and it can the top surgeons, maybe the top 1% of the surgeons can be earning more than 1 crore a month also. And సాలరీ బేస్డ్ ఉంటుందా సార్? లేకపోతే ఇన్సెంటివ్ బేస్ గానీ లైక్ పర్సంటేజ్ బేస్ పర్ సర్జరీ ఉంటుందా? నాకు తెలిసి ఏది డాక్టర్స్ అట్లీస్ట్ డాక్టర్స్ లైక్ మీ హూ వర్క్ ఫర్ ఆర్గనైజేషన్స్ ఏది కూడా శాలరీ అనేది ఉండదు మాకు. Yeah. We work like consultants. Yeah. We take what we earn. We take what we earn. That is why నేను చెప్తున్నాను కదా, వాల్యూ ఫర్ సర్వీస్, వాట్ ఎవర్ సర్వీసెస్ యూ ప్రొవైడ్ యూ. సో అందుకని మీకు చెప్పాను కదా నేను, వై ఆర్ లైఫ్ ఇస్ నాట్ స్ట్రెస్ఫుల్. 14 hours వర్క్ చేసినా 15 hours వర్క్ చేసినా వై మై లైఫ్ ఇస్ నాట్ యాజ్ స్ట్రెస్ఫుల్ యాజ్ అ CEO who works for 15 hours. Because I don't have fixed timings. I don't have an obligation that I have to go to a meeting at 4 o'clock. Yeah. I have only obligation to one person, my patient. Yeah. That is the only obligation. Naakunde obligation, na patient. So I will dictate when I will see my patients according to na comfort, patient's comfort. Nenu chustan. So if I work till 10 o'clock today, I will tell I will come tomorrow at 12 o'clock. In the morning. Okay, I will work late evening till I see my patient. నా వర్క్ అయిపోయే వరకు వర్క్ చేస్తా. బట్ ఐ డోంట్ హ్యావ్ అ ఫిక్స్డ్, ఈ రోజు రాత్రి 12 గంటల వర్క్ చేశాను, వర్క్ ఎక్కువ ఉండింది, మళ్ళా రేపు పొద్దున 9 గంటలకి నేను వెళ్ళి బయోమెట్రిక్స్ పెట్టాలి, నా ఫేస్ స్కాన్ చేయాలనే స్ట్రెస్ నాకు లేదు. అంటే దాంట్లో మీకు అర్థం అవ్వచ్చు హౌ వి డీల్ విత్ అవర్ లైఫ్ అనేది. సో మెడికల్ స్టూడెంట్స్కి, మీరు మెడికల్ స్టూడెంట్స్లో ఉన్నప్పుడు లేదంటే డాక్టర్స్కి పాస్ అవుట్ అయ్యేటప్పుడు పాస్ పర్సెంటేజ్ 50%, 60% అలా ఉంటుంది కదా సార్? ఒకప్పుడు అట్లా ఉండేది. మేమున్నప్పుడు ఇట్ యూస్ టు బి అరౌండ్ 70 to 75%. ఓకే. మీరు ఇంజనీరింగ్లో ఉన్నంత ఎక్కువ అయితే ఉండదు డెఫినెట్లీ. బికాస్ ఒకప్పుడు మా ప్రొఫెసర్స్ చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. ఇప్పుడు వస్తా కొంచెం స్టూడెంట్స్ కూడా బ్రైట్ అవుతున్నారు అనుకోవచ్చు, ప్రొఫెసర్స్ కూడా కొంచెం అంత స్ట్రిక్ట్ లేదు అనుకోవచ్చు. నా ప్రశ్న ఏంటంటే 100% రావాలి కదా సార్ మార్క్స్? ఎందుకంటే డాక్టర్స్ అంటే హ్యూమన్ బాడీని రిపేర్ చేస్తారు కాబట్టి 75% ఛాన్స్ తీసుకోలేం కదా అని అంటున్నాను. 100% అయితేనే మార్క్స్ వస్తేనే పాస్ అవుట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే దానికి హరీష్, దానికి ఆన్సర్ ఏంటంటే మాకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. థియరీ అని ఉంటుంది, సేమ్ ఇలాగే ప్రాక్టికల్స్ అని ఉంటుంది. దాని తర్వాత కొన్ని స్టేషన్స్ ఉంటాయి, స్టేషన్స్ని ఆన్సర్ చేయాలి. కొన్నిట్లో ఈవెన్ టుడే వీ నీడ్ టు హ్యావ్ 100 out of 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ మీరు చెప్పింది 200% కరెక్ట్. థియరీ ఉంటుంది, థియరీ 100 క్వశ్చన్లు ఉంటాయి అనుకోండి. 100 క్వశ్చన్లు ఇట్ కెన్ బి అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. మెడిసిన్ ఇస్ నాట్ స్మాల్ ఫీల్డ్. నేను ఏదో ఇవాళ గూగుల్, ఇప్పుడు నేను ప్రొఫెసర్, నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నా మన స్టూడెంట్స్కి. ఏదో ఒక క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈరోజు నిన్న బయటకు వచ్చిన న్యూస్ ఆర్టికల్ తీసుకొని రీసెంట్ అడ్వాన్సెస్ అని ఒక పేపర్ ఉంటుంది మాకు. దాని మీద కూడా ఒక పేపర్, వీ హ్యావ్ 4 పేపర్స్: బేసిక్స్,
సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఒక 4th పేపర్ రీసెంట్ అడ్వాన్సెస్ అని ఉంటుంది అవుట్ ఆఫ్ 100 మార్క్స్. మ్మ్. సో దాంట్లో ఐ కెన్ పోస్ట్ ఈవెన్ టాపిక్ దట్ ఐ హావ్ సీన్ ఎస్టర్డే ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం జర్నల్స్. మ్మ్. అది నా స్టూడెంట్కి ఎట్లా తెలిసి తెలియదు. ఉండాలని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. Mhm. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ మై పార్ట్ ఆల్సో టు ఎక్స్పెక్ట్ హిమ్ టు. బట్ ఎస్, అదే స్టూడెంట్ నా దగ్గర ప్రాక్టికల్స్కి వస్తున్నాడు. మ్మ్. ప్రాక్టికల్స్ అంటే ఎట్లుంటుంది అంటే మీరు స్టూడెంట్, ఇక్కడ పేషెంట్ ఉంటారు, విల్ బీ సీయింగ్ ఎట్ ద పేషెంట్స్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇప్పుడు బోన్స్ ప్రాబ్లం ఉంది అనుకోండి. బోన్ గురించి క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు మీరు స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ బ్లండర్, ఈ బోన్ని థై బోన్ అని పేరు చెప్పారనుకోండి, మీరు ఈ థియరీలో 100% తీయండి, యూ విల్ బి ఫెయిల్డ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్, యువర్ రిజల్ట్స్ విల్ నాట్ డిపెండ్ అపాన్ హౌ మచ్ యూ స్కోర్ ఇన్ థియరీ. ఇట్ ఈస్ డిఫరెంట్. ప్రాక్టీస్. ఎందుకు డాక్టర్స్ పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందంటే ఇదే రీజన్. ఓకే. నా క్లాస్మేట్లో కొంతమంది థియరీలో 100కి 85-90 మార్కులు తీసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎండ్ రిజల్ట్ వచ్చేతలకి ఫెయిల్. ఎందుకంటే మన దగ్గర యావరేజెస్ పైన వెళ్ళదు. మ్మ్. దీంట్లో ఒక 50 మార్క్స్ పాస్ పర్సంటేజ్ అనుకుంటే థియరీకి ఒక 40 వెయిటేజ్, ప్రాక్టికల్స్కి ఒక 10 వెయిటేజ్ అని లేదు. దీనికి సేమ్ వెయిటేజ్, దీనికి సేమ్ వెయిటేజ్. ఇఫ్ యూ డూ ఎక్సలెంట్ ఇన్ ప్రాక్టికల్స్ అండ్ యూ హ్యావ్ నాట్ పాస్డ్ ఇన్ థియరీ, యూ ఆర్ failed. మ్మ్. If you do excellent in theory and you do some blunder while examining a patient, you are failed. ఓకే. So there are definite checklists Okay. to take care that ఎవరైతే దానికి అర్హులు కాదో డాక్టర్ అవ్వటానికి, ఐ కెన్ టెల్ విత్ మై హ్యాండ్ ఆన్ మై హార్ట్, అట్లాంటి స్టూడెంట్స్ పాస్ చేయటం ఇంపాసిబుల్, జరగదు. మరి ఇంకోటి, చిన్న ఇంజురీ జరిగినా, వాపు వచ్చినా, లేకపోతే నొప్పి వచ్చినా, వెన్ను నొప్పి వచ్చినా, టీవీ యాడ్స్ ఎన్నో చూస్తూ ఉంటాం. రకరకాల క్రీమ్లని, అదని ఇదని, బామ్స్ అని, పేర్లు చెప్పని అందరికి తెలిసినవే. అది ర్యాండమ్గా వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ చిన్న వాటికి యూజ్ చేయడం కరెక్టేనా? ఇంకోటి దాంతోపాటు, అది ఎట్లా సార్, మనం ఎక్కడో చిన్న బెనికింది అనుకోండి, కాలు లోపల ఏదో మసిల్లో చిన్న స్ట్రెయిన్ అయింది అనుకోండి, పైన స్కిన్ మీద పూస్తాం మనం, అది ఎట్లా లోపల రిలీఫ్ ఉంటుంది? సో ఇది నంబర్ 1 క్వశ్చన్కి, చిన్నటికి ఇట్లాంటి బాంబ్స్ వాడచ్చా అంటే డెఫినెట్లీ దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే దీనివల్ల హాని ఏం జరగదు. అండ్ ప్రతి చిన్న నొప్పికి మేము కూడా అందరూ మా దగ్గరికి రండి అని కోరుకోము. అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ దేర్ పేషెంట్ పార్ట్ ఆల్సో. ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. చిన్న చిటికలు ఉంటాయి. ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, స్ప్రెయిన్స్ అయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. కొంచెం ఐస్ లాంటిది పెట్టుకుంటే కొంచెం వాపు తగ్గుతుంది అంటాం. ఇట్లాంటి బామ్స్ ఏమైనా పూసుకోవచ్చు. దీని ద్వారా టెంపరీ రిలీఫ్ వస్తుంది. దీంట్లో ఈ ఎందుకు పైన పూసుకుంటే నొప్పి ఎట్లా తగ్గుతుంది అంటే, మనకి నొప్పి అనేది ఎట్లా తెలుస్తుంది, ఏదన్నా పార్ట్లో నొప్పి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మన బాడీ మెకానిజం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ దెబ్బ తగిలింది మనకి, ఇక్కడ మనకి ఎంట్రుకల్ లాంటి నరాలు ఉంటాయి, స్పర్శ ఇచ్చే నరాలు అంటాం, క్యూటేనియస్ నర్వ్స్ అంటాం. క్యూటేనియస్ నర్వ్స్ ఆ బ్రెయిన్ నుంచి వచ్చే ఒక సిగ్నలింగ్ నెట్వర్క్, కొన్ని మిలియన్స్ ఉంటాయి. ఎవ్రీ స్క్వేర్ మిల్లీమీటర్కి దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ దట్ నర్వ్ ఎండింగ్స్. ఆ నర్వ్స్కి మనం టిక్కులు అయినప్పుడు, ఇప్పుడు చర్మం ఉంది, అది టిక్కులు అవ్వదు. ఈ చర్మం పోయి కొంచెం టిక్కులు అయితే ఆ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. నొప్పి అనేది అక్కడి నుంచి తెలుస్తుంది మనకి. ఈ ఆయింట్మెంట్స్లో ఉండే లినిమెంట్స్ అంటాం, దాంట్లో ఉండే పదార్థాలని లినిమెంట్స్ అంటాం. ఆ లినిమెంట్స్ ఏం చేస్తాయి అంటే, ఈ నర్వ్ ఎండింగ్స్ని డీసెన్సిటైజ్ చేస్తాయి, నమ్ చేస్తాయి. సో నమ్ చేసినప్పుడు ఆ నొప్పి బ్రెయిన్కి వెళ్ళటం, ఆ సిగ్నల్ నొప్పి ఉంటుంది, బట్ విచ్ ఈస్ ద సిగ్నలింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ? బ్రెయిన్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు తాత్కాలికంగా, ఆ లినిమెంట్ అక్కడ ఉండేంత వరకు వెళ్ళట్లేదు. ఓకే. సో ఆ మెకానిజం పైన ఈ లోషన్స్ అన్ని పనిచేస్తాయి. అవునా సార్? అంతే, కానీ అది రూట్ కాజ్ని అడ్రస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోలిని ఒక ఆయింట్మెంట్ ఉంది అనుకుందాం సార్, అది పూస్తాం అక్కడ, సో అది టెంపరీ రిలీఫ్ అంతే, కానీ లోపలికి పోయి మస్కులర్ స్వెల్లింగ్ అడ్రస్ చేయట్లేదు. ఓకే, టెంపరీ అంతే. టెంపరీ. దాంట్లో కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు లినిమెంట్ అనేది పెయిన్ తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు తగ్గించే క్రీమ్ కూడా ఉంటాయి. బట్ ఆ ఆయింట్మెంట్స్ లో ఉండే మెకానిజం, మెయిన్ వే ఆఫ్ వర్కింగ్ ఇస్ ఈ లినిమెంట్స్ టెంపరీ డీసెన్సిటైజేషన్ ద్వారా తప్ప అక్కడ లోకలీ దేన్ని అడ్రస్ చేయవాలి. దానికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో పోవాలంటే రెస్ట్, రైస్ అనే థెరపీ అంటాం. విన్నారా? రైస్ అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ అంటాం.
దాని ద్వారానే అవుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ అయితేనే అప్పుడు మన డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి యాంటీ ఇన్ఫ్లమేటరీ అని, ఆ వాపు తగ్గించే మెడికేషన్స్, అక్కడ లోకలీ హీలింగ్ చేసే మెడికేషన్స్ తీసుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద చిన్నటికి మనం ఈ చిటికలు సరిపోతాయి. ఓకే. మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్ ఒక ఆపరేషన్ థియేటర్లో? మనం పేషెంట్కి ఎక్కడ న్యాయం చేయలేకపోతామని మన బిగ్గెస్ట్ ఫియర్ ఎప్పటికీ కూడా. ఆ ఫియర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆ ఫియర్ విల్ డ్రైవ్ టు మేక్ అస్ బెటర్. వెరీ నైస్. డాక్టర్ తేజస్వి, 3 important points or advices for people for good bone health, joint health చెప్పండి సార్. మీరు 3 అని పాయింట్ అవుట్ చేయాలంటే చెప్పడం కష్టం. బట్ ఐ విల్ ట్రై టు పుట్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ మీన్ మీరు యాజ్ అ నార్మల్ ఇండివిజువల్కి అడుగుతున్నారు, ఒక నార్మల్ స్పోర్ట్స్ పర్సన్ కాదు అనుకుంటే సింపుల్ అండి. నెంబర్ 1, హ్యావ్ గుడ్ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్ వితౌట్ ఎనీ సప్లిమెంట్స్. వాట్ ఐ మీన్ ఇస్, సపరేట్గా కాల్షియం సప్లిమెంట్స్, అమెరికా నుంచి మా బ్రదర్ వస్తున్నాడు, మా ఫ్రెండ్ వస్తున్నాడు అని మల్టీవిటమిన్స్, ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన నార్మల్ ఇండియన్ ఫుడ్, వెదర్ ఇట్ ఇస్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, నాన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ గుడ్. Number 2, have some kind of physical activity at least twice or thrice a week, especially after the age of 40 years. Twice or thrice a week. అది మీరు జిమ్కి వెళ్ళి వెయిట్స్నే పంప్ చేయాలని అవసరం లేదు. చిన్న ఫ్యామిలీతో, కిడ్స్తో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 kilometers రౌండ్ తీసుకున్నా పర్లేదు. ఇట్ కెన్ బి అ లీజర్ వాక్, బట్ ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. లీజర్ వాక్ అంటే ఎప్పుడో నెలకు ఒకసారి చేసేది కాదు. అండ్ నెంబర్ 3, గుడ్ మెంటల్ హెల్త్. అంటే అది ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే ఇతర విధి విధానాలు కావచ్చు. ఇఫ్ యూఆర్ రిలీజియస్ పర్సన్, మీరు ఆ రిలీజియస్ దాంట్లో ఉండటము, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండటము, దట్ ఆల్సో హెల్ప్స్ అ లాంగ్ వే ఇన్ కీపింగ్ యువర్ మైండ్, సోల్ అండ్ బాడీ హెల్తీ. సో నెంబర్ 1, గుడ్ డయట్, frequent exercise, especially after the age of 40. Number 3, sound mental health. డాక్టర్స్ కూడా నేను వీడియోస్ చూశాను, వాకింగ్ చేయకండి, ఎక్కువ పిచ్చిగా పరిగెత్తకండి, 5 kilometers అని, 10,000 steps అని, మీ మోకాళ్ళు అరిగిపోతాయి, జాయింట్ రిప్లేస్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి, మైల్డ్ వాక్ చేయండి, వేరే కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఈ వాకింగ్ గురించి మిత్ బస్ట్ చేసేయండి సార్. No, see, 10 kilometers చేసినా, 20 kilometers చేసినా, 40 kilometers చేసినా, it is never a problem. ఓకే. Until unless you're running. ఇప్పుడు మనం బేసికలీ ఎక్కడ పరిగెత్తుతున్నాం, మనం టౌన్స్లో ఉండటం. అన్ఫార్చునేట్లీ మనము కాంక్రీట్ రోడ్స్ మీద పరిగెత్తుతున్నాం, టార్ రోడ్స్ మీద పరిగెత్తుతున్నాం. అండ్ వీఆర్ నాట్, మనము వేసుకునే ఫుట్వేర్ మీద కానీ, మనం వేసుకునే ఎక్విప్మెంట్ మీద కానీ మనం ధ్యాస పెట్టట్లేదు. సో ఆబ్వియస్లీ మనము అంత మంచి సోల్స్ లేని స్లిప్పర్స్ వేసుకొని, లేకపోతే షూస్ వేసుకొని తార్ రోడ్ మీద పరిగెత్తితే ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్ ఎనీబడీస్ సిస్టమ్స్ లాంగ్ టర్మ్లో. ఇట్ విల్ పుట్ టూ మచ్ స్ట్రెస్ మన షిన్ బోన్స్ మీద కానీ, ఇక్కడ కాలు ముందు ఉండే బోన్, షిన్ స్ప్లింట్స్ అంటాం వీటిని. సో విపరీతమైన నొప్పి వస్తుంది, ఆ నొప్పితో పని చేసుకోలేం. దాని తర్వాత మోకాళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంది. బట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే మనము కుదిరితే మంచి ఫుట్వేర్ వేసుకుంటే మీరు 5 kilometers వాక్ చేసినా, 6 kilometers వాక్ చేసినా ఎటువంటి స్ట్రెస్ జాయింట్స్ మీద పడదు. ఏ ఏజ్లో అయినా సరే. బట్ ఎవరికి ఎంత వాక్ చేయాలనేది వాళ్ళే నిర్ధారించుకోవాలి. వాళ్ళ బాడీ వాళ్ళకి తెలుస్తుంది. వాకింగ్ ఈజ్ నాట్ అ వెరీ, ఇప్పుడు చాలా మంది చాలా ఫ్రెండ్స్, చాలా పేషెంట్స్ నాకు తెలుసండి, 20 kilometers వాకింగ్ చేసే వాళ్ళు వదిలేసి వేరే రకమైన స్పోర్ట్స్కి వెళ్తారు, టెన్నిస్కి వెళ్తారు, షటిల్ బ్యాడ్మింటన్కి వెళ్తారు. వాకింగ్, జాగింగ్తో ఏంటంటే ఒక లెవెల్ తర్వాత ఇట్ బికమ్స్ అ మోనోటోనస్ ఎక్సర్సైజ్. అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, ఫన్ ఉండదు. ఒక లెవెల్ తర్వాత మోస్ట్ ఎలీట్స్ పర్సన్స్ తెలుసు నాకు, దే హ్యావ్ లెఫ్ట్ డూయింగ్ 40 kilometer మ్యారథాన్స్ అండ్ కమ్ బ్యాక్ టు టెన్నిస్ ఆర్ షటిల్ బ్యాడ్మింటన్. ఆ కాంపిటేటివ్ దీనికోసం ఏదో ఒక చిన్న కాంపిటీషన్ ఉంటేనే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో యూ టెన్ టు పుష్. అదర్వైజ్ ఒక 10 kilometers తర్వాత ఆపేస్తాం. సో యూ చూస్, మీకు ఏది బెటర్ అనేది ఆ పర్సన్ చూస్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ ఫర్ ఎనీ జాయింట్స్, ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ గుడ్. మనము మోకాళ్ళు grade 4 అంటే కంప్లీట్ ఎముక రాసుకునే వాళ్ళకు కూడా వాకింగ్ చెయ్యండి అని చెప్తాం. మీరు చెప్పింది యథావిధిగా కరెక్ట్. మా డాక్టర్సే చాలా మంది
చెయ్యొద్దు, మీ మోకాళ్ళు అరిగిపోతాయి అని చెప్తారు. బట్ మేము వాకింగ్ చెయ్యొచ్చు అని చెప్తాం. అట్లాంటి వాళ్ళకి వేరే జాగ్రత్తలు చెప్తాం. కింద చక్ల బక్ల కానీ బాసపట్లు వేసుకొని కింద కూర్చోవద్దు, మెట్లు కొంచెం ఎక్కటం దిగటం తక్కువ చేయండి, ఇండియన్ టైప్ స్క్వాటింగ్ టాయిలెట్ వాడటం తక్కువ చేయండి అని చెప్తామే తప్ప వాళ్ళకి కూడా మేము నడవండి అని చెప్తాం. నైస్ సార్. సార్ ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి బియర్లో కాల్షియం ఉంటుందంట. కాల్షియం సో బియర్ బోన్స్కి మంచిదా? అదే చెప్పాను కదండి. ఇప్పుడు మనం జస్ట్ అట్లా దేంట్లో కాల్షియం ఉంది, దేంట్లో ఐరన్ ఉంది అని తీసుకునేటట్టయితే నేను చెప్పా, బాడీ విల్ టేక్ ఓన్లీ వాట్ ఇట్ ఈస్ నెసెసరీ, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ జస్ట్ ఎక్స్క్రీట్ ఇట్ అవుట్. సో బియర్లో కాల్షియం ఉంది, బట్ దాంతో పాటు చాలా అవసరం లేనివి ఉన్నాయి. సో ఆ కాల్షియంని అబ్జార్బ్ చేసుకోలేదు. దట్ కాల్షియం ఇస్ అన్ అన్అబ్జార్బబుల్ ఫార్మ్. ఓకే. ఎనీ కాల్షియం ఫిజ్లో ఉన్నప్పుడు ఆ కాల్షియం బ్రేక్ డౌన్ అవుతుంది, గట్లోనే బ్రేక్ డౌన్ అవుతుంది ఫిజ్లో ఉన్నప్పుడు. ఎస్. ఓకే. సో ఇట్ ఇస్ నాట్ టేకన్. ఇన్ఫ్యాక్ట్ అది రివర్స్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బికాజ్ వెన్ యూఆర్ టేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బియర్ తీసుకున్న తర్వాత యూ టేక్ గుడ్ ఫుడ్, దట్ గుడ్ ఫుడ్ ఇస్ నాట్ కన్వర్టెడ్ టు ఎనర్జీ. ఇట్ కెన్ జస్ట్ తాత్కాలికంగా మీకు కార్బోహైడ్రేట్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది తప్ప ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ ఎట్ దట్ మూమెంట్, బట్ ఇట్ ఇస్ నాట్ కన్వర్టెడ్ టు గుడ్ ఎనర్జీ. అంటే బోన్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ లేకపోతే వేరే ఆర్గన్స్కి కావాల్సిన న్యూట్రియంట్ ఏవి అబ్జర్వ్ అవ్వవు. దట్ బికాస్ ద పాయిజనస్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ బియర్ విల్ నాట్ అలౌ ద గుడ్ న్యూట్రియంట్స్ టు బి అబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ. ఓకే. సో అందుకని బియర్ తినేటప్పుడు మీరు వేరే మంచి ఫుడ్ తిన్నా, ఎంత పౌష్టికాహారం తిన్నా, ఇట్ ఈస్ జస్ట్ గోస్ డౌన్ ద డ్రైన్. దర్ ఇస్ నో యూజ్ అంట. ఇప్పుడు ఏఐ అండ్ రోబోటిక్స్ గురించి బాగా వింటున్నాం సార్. అండ్ రోబోటిక్ సర్జరీస్ బాగా జరుగుతున్నాయి, సక్సెస్ రేట్ కూడా చాలా హై ఉందని వింటున్నాము. రాను ఈ రోబోట్స్ డాక్టర్స్ని రిప్లేస్ చేసేస్తాయా, లేదంటే డాక్టర్స్కి పర్మనెంట్ అసిస్టెంట్ లాగా, చీఫ్ అసిస్టెంట్ లాగా రోబోట్స్ వస్తాయా? ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నామో, డాక్టర్ తేజస్వి టాప్ సర్జన్, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, డాక్టర్ గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం అని అంటుండగా, ఇప్పుడు రేపు ఎట్లా అంటే మీరు డైలీ ఒక 7-8 సర్జరీస్ చేస్తారన్నారు కాబట్టి జస్ట్ సెట్టింగ్స్ అన్ని చెప్పేసి రాబోట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ రాబోట్ చూసుకునే ఆ టైం వస్తుందంటారా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ అనేది నెంబర్ 1 ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ టు హ్యాపెన్. బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇదేంటంటే మన అసిస్టెంట్స్ లాగా ఇప్పుడు దే విల్ హెల్ప్ us టు మేక్ ద సర్వీస్ బెటర్. సో అండ్ నేను ద అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ ఐ పర్సనలీ నేను అలవర్చుకునేది చాలా ఎక్కువ. టెక్ గై అనేది కాకుండా ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ బెటర్, వాట్ విల్ మేక్ మీ బెటర్. సో అండ్ ఇఫ్ ఈ టెక్నాలజీ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ మై వర్క్ బెటర్, నా వర్క్ని ఈజీ చేస్తుందంటే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు యాక్సెప్ట్ ఇట్. ఐఎమ్ నాట్ అ ఓల్డ్ కైండ్ ఆఫ్ గై వేర్ దీనికి రెసిస్టెంట్ అని కాదు. ఇప్పుడుకున్న ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు ప్రపంచంలో మనం బెస్ట్ రోబోట్స్ తీసుకుంటే ఇప్పుడు కూడా 2025 కూడా నన్ ఆఫ్ దీస్ రోబోట్స్ తనకి ఇండివిజువల్గా సర్జరీ చేసే కేపబిలిటీ లేదు. అండ్ ఇండివిజువల్గా కూడా చేయలేవు. దే ఆర్ జస్ట్ అసిస్టెంట్స్ మాకు ఇప్పుడు కంపేర్డ్ టు వేరే ఆంకాలజీ అంటే క్యాన్సర్ సర్జరీస్ కానీ, లేకపోతే పొట్ట సర్జరీస్ కానీ, లేకపోతే ఆడవాళ్ళకి గైనకాలజీ సర్జరీస్ కానీ, దెర్ ఆర్ రోబోట్స్ హూ విల్ డూ సర్జరీ బై దెమ్సెల్వ్స్. అంటే ఒక సర్జన్ స్క్రబ్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక పక్కన ఇక్కడ పేషెంట్ ఉంటే ఇక్కడ రోబోట్ హ్యాండ్స్ ఇక్కడే ఉంటే పక్కన సర్జన్ కన్సోల్ మీద కూర్చొని దాన్ని he will play with the console and the robot itself will do the surgery 100%. అంటే 100% ఇన్సిషన్ నుంచి సూచరింగ్ దాకా అన్నిటి వరకు. ఓకే. But who is getting the robot to do the surgery? The surgeon by sitting far away from the patient. So if మీ ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టోరీ చూసుంటారా, సర్జన్ ఇన్ ఫ్లారిడా, if I'm not wrong, somewhere in USA did a surgery in Somalia with the robot. ఆయన అక్కడి నుంచి he was operating the robot and the robot ఇక్కడ సోమాలియాలో ఏమీ కాంప్లికేషన్ లేకుండా సర్జరీ చేసింది. అక్కడ అంత డెవలప్ అవ్వలేదు ఇంకా ఆర్థోపెడిక్స్. అండ్ మా స్కోప్ ఆఫ్ సర్జరీస్ అంత డెవలప్ అవ్వటానికి ద స్కోప్ ఇస్ లెస్ బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ మూమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. బోన్స్ డ్రిల్ చేయటం కానీ, లేకపోతే మనం ఇంప్లాంట్స్ పెట్టడం కానీ, ఆ ఇంప్లాంట్స్ ఎంత పట్టాలని తెలవటం కానీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ పర్సన్స్ ఇన్పుట్ ఇస్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఇప్పుడు ఉండే ఇంటెలిజెన్స్ ప్రకారం యాజ్ ఫార్ యాజ్ మనకి మనిషికి తెలివి పోయేంత వరకు ఇప్పటికి మా అసిస్టెన్స్ కావాలి. బట్ ఇన్ ద ఫ్యూచర్ రావచ్చు. ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ థింగ్. బట్ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్
వీ కెన్ నాట్ సీ ఎ సిచ్యువేషన్ వేర్ ద రోబోట్స్ విల్ టేక్ ఓవర్ అ హ్యూమన్. రైట్ సార్. ఇంప్లాంట్ అంటే ఒక మాట గుర్తొచ్చింది సార్. మనము హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, ఐ ట్రాన్స్ప్లాంట్ డొనేషన్ కూడా వింటూ ఉంటాము. ఆర్గన్ డొనేషన్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ డొనేషన్, కిడ్నీ డొనేషన్. సేమ్ వే బోన్ డొనేషన్ గురించి ఎక్కువ వినలేదు. ఉంటుందా సార్ బోన్ డొనేషన్ కానీ? నేను ఎందుకు అడుగుతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బోన్ ఫ్రాక్చర్ అయ్యి బోన్ ఫుల్ పౌడర్ అయిపోయింది. సో కడావర్ అంటే ఎవరిదైనా శవాంది కానీ ఎవరిదైనా స్కెలిటన్ డొనేట్ చేయొచ్చా? అట్లా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? ఉందా? ఉన్నాయండి, డెఫినెట్లీ ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు వస్తున్నాయి. లిగమెంట్స్, తర్వాత బోన్స్, పార్ట్ ఆఫ్ ద బోన్స్ ని తీసి పెడుతున్నాం. లిగమెంట్స్ కట్ అయితే, ఇప్పుడు లిగమెంట్ కట్ అయితే నార్మలీ మన బాడీలో నుంచి తీసి మన బాడీలోకి పెడతాం. ఇప్పుడు మన బాడీలో నుంచి తీయకుండా అలోగ్రాఫ్ట్స్ అంటాం. అలోగ్రాఫ్ట్స్ అంటే వేరే బాడీ నుంచి, బయట డెడ్ బాడీ నుంచి బోన్ బ్యాంక్స్ లాగే, బ్లడ్ బ్యాంక్స్ లాగే టిష్యూ బ్యాంక్స్ అని ఉంటాయి, దీంట్లో నుంచి తీసి పెడుతున్నాం. అట్లనే మెనిస్కస్ ట్రాన్స్ప్లాంట్స్ అని చేస్తున్నాం. మా సెంటర్, ఇప్పుడు నేను పనిచేసే సెంటర్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సెంటర్. ఐ థింక్ వీఆర్ ఓన్లీ 4 or 5 సెంటర్స్ ఇన్ ఇండియా హూ ఇస్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్. ఇప్పటికి అన్ఫార్చునేట్లీ దీస్ థింగ్స్ ని మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫిలడెల్ఫియా MTF ఫండ్ ఉంటుంది, మస్కులోస్కెలిటల్ ట్రాన్స్ప్లాంట్ ఫౌండేషన్ అని. అంటే అలోగ్రాఫ్ట్స్ ని అదే సార్. అక్కడ ఎందుకు ఇండియన్ పాపులేషన్ ఎక్కువ, మన దగ్గర ఉండాలి కదా. ఇంకా ఉన్న ఇప్పుడు ఓపెన్ అయినాయి. బెంగళూరులో ఒకటి ఓపెన్ అయింది, ముంబైలో ఒకటి ఓపెన్ అయింది. బట్ ఇంకా స్టాండర్డైజ్ అవ్వలేదు. వీ డోంట్ హ్యావ్ రెగ్యులేటరీ. ఇంత ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఊరికి 10-20 ఉన్నాయి, అవునా? అంత ఉన్నంత స్టాండర్డైజ్ కాలేదు ఇంకా, ఇప్పుడు వస్తున్నాయి. ఓకే. సో ఈ గ్రాఫ్ట్స్ అనేవి చచ్చిపోయిన వాళ్ళ నుంచి, డెడ్ బాడీస్ నుంచి సేకరిస్తారా? అంతేనా? తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసి దాన్ని యాంటీబయాటిక్స్ తో అంతా స్టెరిలైజ్ చేసి ప్యాకింగ్ చేసి పెడతాం. అన్ఫార్చునేట్ ఇప్పుడు చాలా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీస్, కొరియర్ డ్యూటీస్ ఇవన్నీ కలిపి ది కాస్ట్ ఇస్ ఆల్మోస్ట్ డబ్లింగ్ అప్. బట్ ఇట్లాంటివి మన ఇండియాలో స్టాండర్డైజ్ అయ్యి వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ వయబుల్ ఆల్టర్నేటివ్ మన పేషెంట్స్కి. గ్రేట్ సార్, వీఆర్ డన్ విత్ ద పాడ్కాస్ట్. చాలా ఇన్ఫర్మేటివ్, ఇంటెలిజెంట్, జనాలకి హెల్ప్ అయ్యేటట్టుగా చాలా టాపిక్స్ మాట్లాడాం. హోప్ దిస్ విల్ బి వాచ్డ్ బై మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరీష్. మీ ద్వారా ఐ థింక్ యూ ఆస్క్డ్ ఆల్ నైస్ క్వశ్చన్స్ అండ్ బాట్ అవుట్ చాలా జనాలు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు బయటికి తెచ్చారు. డెఫినెట్గా చాలామంది జనాలకి ఇది ఉపయోగం ఉంటుంది. నార్మల్ డాక్టర్ పేషెంట్కి కాకుండా మిత్స్ని, చాలా వేరే వేరే విషయాల్ని మీరు డిస్కస్ చేశారు. సో వీ విల్ హోప్ దట్ దిస్ ఇస్ బెనిఫిషియల్ టు మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.